వరకే వచ్చానండి. ఏంటండి? ఎంఎంఎన్ఆర్ ఉంది కదండి. ఓకే. అందులో ఎంఎంఎన్ఆర్. ఓకే. అందులో ప్రొక్యూర్మెంట్ టైప్ ఉంది కదా సార్, ఓకే. అక్కడ వరకు వచ్చాను సార్. సో మీరు ఏం చేస్తారు అని అంటే మెయిన్గా మెటీరియల్ టైప్ ఉంటుంది కదా, మెటీరియల్ టైప్ వీడియోస్ ఉన్నాయి కదా. సార్ సో మెటీరియల్ టైప్ వీడియోస్ కంప్లీట్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఓకే. దాని తర్వాత మీకు మెటీరియల్ మాస్టర్ ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు అడగవచ్చు. నో ఇష్యూ. ఉమ్, 1 minute. 1 minute. సో మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ అయితే ఆ, మీరు ఏదైతే మళ్ళీ 3 వీడియోస్ ఏమి ఉంటాయి మనకి ఆల్రెడీ మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ కదా కృష్ణ. సో అవి మీరు ఏం చేస్తారంటే కంప్లీట్ నేను ఏదైతే ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో తర్వాత మెటీరియల్ మాస్టర్. సో మెటీరియల్ మాస్టర్ మీరు ఎంత తొందరగా రెండే 2 కాన్సెప్ట్స్ అయిపోయినాయి. కాకపోతే వాటికి 3 వీడియోస్ 4 వీడియోస్ అయినాయి. ఎందుకంటే వీళ్ళకి అర్థమయ్యేంత వరకు ప్రాపర్గా అర్థమయ్యేంత వరకు చెప్పడం జరిగింది అన్నట్టు. ఓకే. ఓకే. యాక్చువల్గా మన క్లాస్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కరికి పేరున మళ్ళీ ఏమైనా ప్రాక్టీస్ చేశారా, ఏమైనా డౌట్స్ ఉన్నాయని అడగడం జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే. అవును. సో మీరేంది జస్ట్ మెటీరియల్ మాస్టర్ వరకు అయిపోయింది కాబట్టి మెటీరియల్ టైప్ మెటీరియల్ మాస్టర్ అనేది డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి మీరు. సో ఓకే. మీరు ఒక డాక్యుమెంట్ పంపించారు. అవును సార్. ఎందుకు అని అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు క్లాస్ చెప్పొచ్చు. కాకపోతే మీరు ఎంతవరకు ఏం ప్రాక్టీస్ చేశారు అన్నది కూడా మీకు తెలియాలి, నాకు తెలియాలి. ఓకే. సో ఇక్కడ మీరు ఏంటంటే మెటీరియల్ రా మెటీరియల్ క్రియేషన్ ఇది మెటీరియల్ టైప్ సమ్ కాన్ఫిగరేషన్స్. అవును సార్, ఫస్ట్ క్లాస్ సార్. ఓకే. ఫస్ట్ క్లాస్ మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్. సో ఓఎంఎస్2. ఓకే. సో ఇక్కడ ఒక మెటీరియల్ టైప్ ఓకే. ఫెట్ ఆర్ఓహెచ్ ఓకే. తర్వాత యూజర్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నారు. దీంట్లో కూడా యూజర్ డిపార్ట్మెంట్స్. సో ఇక్కడికి వచ్చేసరికి సో ఇక్కడ మార్చారు అన్నట్టు. ఓకే. ఇక్కడ యూజర్ డిపార్ట్మెంట్ మార్చేసి సో మార్చిన తర్వాత ఇక్కడ మార్చి సేవ్ చేసిన తర్వాత అంటే సెలెక్ట్ ఉన్న దాన్ని డీసెలెక్ట్ చేసి సేవ్ చేసిన తర్వాత మళ్ళీ సార్ ఒకసారి మీరు చెక్ చేయాలి ఈ రా ఓకే. మెటీరియల్కి ఈ వ్యూస్ కనిపిస్తున్నాయా లేవా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వ్యూస్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు కనిపిస్తున్నాయా లేదా, అన్సెలెక్ట్ చేసి సేవ్ చేసిన తర్వాత కనిపిస్తున్నాయా లేవా, ఆ స్క్రీన్ షాట్ తీయడానికి మీరు పెట్టడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం ఎలా ట్రై చేయాలంటే డాక్యుమెంట్ ఆయన చూస్తున్నాడా లేదా అని కాదు, మ్యాక్సిమం డెఫినెట్లీగా 99% డాక్యుమెంట్ అయితే కంపల్సరీగా చూస్తాం. సో డాక్యుమెంట్ ఎలా ఉండాలంటే మీరు ఇంప్రూవ్ అవుతున్నారు, మీకు నేను హెల్ప్ చేయాలని అనిపించాలి. సో ఓకే. మీకు ఫ్యూచర్లో వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుండే ఈయనకు నేను హెల్ప్ చేయాలి. సో ఈయన ప్రతి ఒక్క పాయింట్ నేను ఏదైతే చెప్పిండో అది ప్రాక్టీస్ చేస్తుండో అన్నట్టు మీరు నిరూపించుకోవాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి. అలాగే నేను కూడా ఎక్కడైనా స్టోర్ చేస్తాను. సో మీరైతే స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో మీరు క్రియేట్ చేసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. 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 యా. సో నో ప్రాబ్లం. ఇనిషియల్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మీరు 1 డేకి ఇదన్నా క్రియేట్ చేశారు. ఒక్కొక్కరు వారం రోజులు కూడా అసలు స్క్రీన్ కూడా ఓపెన్ చేయడానికి రాలేదు. సో ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే. 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 యా. అండ్ నెక్స్ట్ స్క్రీన్ కనిపిస్తుంది అన్నది నేను షేర్ చేశానా లేదు కదా. బ్రో, మీరు ఇందాక ఇది అడిగారు, నాది కొద్దిగా ఇయర్ ఫోన్ ప్రాబ్లం. సో సారీ, నేను స్క్రీన్ షేర్ చేయలేదు కదా ఇంతవరకు. యా. సో ఇక్కడ ఇది క్రియేట్ చేసింది మన కృష్ణ, హరికృష్ణ. సో హరికృష్ణ ఆల్రెడీ చూశాను మీరు చెప్పింది, మీరు క్రియేట్ చేసింది. సో మీరు కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మంచి క్రియేట్ చేయడానికి ట్రై చేయండి మీ రిమైనింగ్ అని. ఓకేనా. హలో హరికృష్ణ. ఓకే సార్. యా. ఓకే. అండ్ నెక్స్ట్ ఫణీంద్ర, బ్రో, మీరు వీడియోస్ చూసారా, ఏమన్నా చూసారా వీడియోస్? నేను చూసిన బ్రో, అండ్ స్క్రీన్ కూడా క్రియేట్ చేసిన బ్రో. ఓకే. మెటీరియల్ టైప్ క్రియేట్ చేయాలి కదా, అండ్ మెటీరియల్ టైప్ ఫస్ట్ క్రియేట్ ఆఫ్ ఆల్ చేసిన. మీరు మెటీరియల్ మాస్టర్ కన్నా మెటీరియల్ టైప్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ వీడియో మాత్రమే చూసి అదే చేశాను అంతే. ఓకే, ఏదో 3 స్లైడ్స్ పెట్టారు, నేను చూసి ఆల్రెడీ మీరు పంపించగానే.
సో ఓకే, నో ప్రాబ్లం. సో ఎలా పంపించాలంటే డాక్యుమెంట్ స్టెప్ బై స్టెప్ అండి. మనం ఏదైతే చేస్తున్నాం అంటే పంపించామా అని కాకుండా ఎదుటి వాళ్ళు ఎలా ఈజీగా ఈ డాక్యుమెంట్ చూడగానే అర్థం చేసుకుంటారు అంటే మన మనసులో మనం ఒకటి ఫీల్ అవ్వాలి. మనం డాక్యుమెంట్ పంపించాం అని కాకుండా ఎదుటి వాళ్ళు ఎలా ఇంప్రెస్ అవుతారు నా డాక్యుమెంట్ చూడగానే. ఎందుకంటే మీరు యాజ్ ఏ కన్సల్టెంట్ మీరు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత కూడా ఎండ్ యూజర్కి మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎండ్ యూజర్కి ఎస్ఓపి ఐ మీన్ ఏంటి, టెస్ట్ స్క్రిప్ట్స్ కానీ లేదు అంటే డాక్యుమెంట్స్ కానీ ఎండ్ యూజర్కి ఫ్లో చాట్ అంటే ఈ విధంగా డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా. మీరు ఆ ఎండ్ యూజర్కి ఎలా పంపిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎవరు క్రియేట్ చేశారు, పనింద్ర క్రియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు క్రియేట్ చేశారు కాబట్టి నేను తప్పుగా అనట్లేదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరైనా కానీ ఎవరైనా అంతే, నాకు ఇప్పుడు క్రియేట్ చేశాడు కాబట్టి నో ప్రాబ్లం, నో ఇష్యూ. కానీ నాకు ఇక్కడ ఏంది మెటీరియల్ మాస్టర్ MM01 OMS2, ఆ తర్వాత ఏంటి ఇన్స్టల్ స్క్రీన్ ఉంది, తర్వాత డైరెక్ట్ అసలు నేను ఏం అర్థం చేసుకోలేను దీనికి. అయిపోయా, ఏముంది దీంట్లో, ఏం అర్థం అవుతుంది నాకు, ఏం అర్థం కావట్లేదు. సో నేను అంటే తప్పు పట్టట్లేదు. సో మీరు క్రియేట్ చేసింది, మీరు చేస్తున్న వర్క్ ఎదుటోళ్ళకి, ఇది నాకని కాదు, ఎదుటోళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. సో చేసే డాక్యుమెంట్ మనకి ఎలా అనంటే వాళ్ళు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎండ్ యూజర్కి మనం ఇలాంటి డాక్యుమెంట్స్, నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం రియల్ టైంలో ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అందు గురించని ప్రతి ఒక్క స్క్రీన్ ఎలా క్రియేట్ చేస్తారు అని అంటే మీరు ఏం చేస్తున్నారు ఫస్ట్ MM01. సో MM01 ఏంటి, MM01 ఈజ్ అ మెటీరియల్. సో మీరు వాట్ ఈస్ ద మెటీరియల్ మాస్టర్ అని నెట్లో కొడితే మీకు నంబర్ ఆఫ్ పేజెస్ వస్తాయి. జస్ట్ MM01 రాసి దాని పేజెస్ కాపీ పేస్ట్ చేయండి. సో నేనైతే రాయమని చెప్పట్లేదు, మీకు ఇట్లా కూర్చొని రాయండి అని చెప్పట్లేదు. జస్ట్ కాపీ పేస్ట్. దీని యొక్క మ్యాటర్ ఏంటి, వాట్ ఈస్ ద మెటీరియల్ మాస్టర్. సో మెటీరియల్ మాస్టర్ ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ఎండింగ్ క్లాసెస్లో కానీ అండ్ ఆఫ్టర్ కోర్స్ కానీ అవి మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అట్లీస్ట్ నేను నేను నా డాక్యుమెంట్ అన్నా ప్రిపేర్ చేయండి, లేదు అంటే నా దగ్గర ఉన్నాయన్న నోట్ అన్న చేయండి, లేదు అంటే నెట్ టైప్ చేయండి, నో ఇష్యూ, నెట్ల నుంచి తీసుకోండి. వాట్ ఈస్ ద మెటీరియల్ మాస్టర్స్, ChatGPT టైప్ చేయండి, ChatGPTలో వచ్చాడు ఇవి వస్తాయి మనకి చాలా, ఐ మీన్ చాలా పేజెస్ వస్తాయి. సో దాంట్లోనైనా తీసుకోండి, లేదు అంటే మన గూగుల్లోనైనా తీసుకోండి. సో ఒక స్టెప్ బై స్టెప్ అంటే ఎవరు చూసినా సరే ఈ డాక్యుమెంట్ మనం ఈజీగా, ఎవరైనా సరే ఈ డాక్యుమెంట్ మన ఫ్యూచర్లో మనం సేవ్ చేసుకున్న తర్వాత మనమే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే ఏమేం చేసామో మనకి కళ్ళ ముందు మనకు కనిపించాలి. మళ్ళీ ఒకసారి SAPలో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండకూడదు. ఆ విధంగా అది మనకే యూజ్ అవుద్ది, ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళకే యూజ్ అవుద్ది. సో ఆ విధంగా ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానికి 30 స్లైడ్స్ 40 స్లైడ్స్ ఉండాలి. సో ఈయన స్లైడ్స్ ఎన్ని ఉన్నాయో నాకైతే తెలీదు, బట్ ఉండొచ్చు బాగానే, బట్ నాకు ఇంతవరకే కనిపిస్తున్నాయి. సో ఎక్కువ స్లైడ్స్, ఎంత స్లైడ్స్ ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మనకు ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నట్టు. ఆ విధంగా మనము డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేయడానికి ప్లాన్ చేయాలి. ఓకే, నో ఇష్యూ. సో అండ్ నెక్స్ట్ ఎవరున్నారు, ఓకే రాధా. మేబీ రాధా హ్యాస్ ప్రిపేర్డ్ వెరీ వెల్. ఐ థింక్ నేను చూశాను, తను పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ చేసింది తను. తను ప్రిపేర్ చేసిందా మరి, ఆ, చూసా అనుకుంటున్నా నేనైతే తను. ఓకే, చూద్దాం ఒకసారి ఎంతవరకు ప్రిపేర్ చేసింది, కరెక్టేనా రాంగ్ అని, నేను చూసింది రాంగ్ అని. సో తను ఇండికేట్ కూడా చేసింది వాట్ ఈస్ ద ప్లాంట్ స్టేటస్ అంటే ఏంటి, ఐ మీన్ స్టేటస్ ఏంది, అది ఎక్కడ అసైన్ చేస్తాం, ఎందుకు అసైన్ చేస్తాం. సో ప్రతి ఒక్క స్క్రీన్ తీసుకుంది. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క స్టెప్ నేను చూసి ఆల్రెడీ తను పంపించినప్పుడు చూశాను, అందుకే నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క స్టెప్ పాయింట్ టు పాయింట్, స్టెప్ టు స్టెప్ అని తను స్క్రీన్ షాట్ తీసి పంపించింది. అట్లీస్ట్ మనం మ్యాటర్ రాయకుండా సరే స్క్రీన్స్ అన్న తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అప్పటికి జస్ట్ స్క్రీన్ చూస్తేనే మనకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత హెల్ప్ అవుతాయి. మీకోసమే చెప్తున్నాను, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ మనకి. ఓకే, సో మీరు మంచిగా డాక్యుమెంట్ అయితే మంచి ప్రాపర్గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఓకే, నో ప్రాబ్లం. Let me open. Okay. నిన్న ఆల్రెడీ కొంచెం కాన్సెప్ట్ చెప్పుకున్నాం మనం బాంబ్లో. సో ఇది కూడా
బాంబ్ కాన్ఫిగరేషన్స్ కదా. ఓకే, బాంబ్ కాన్ఫిగరేషన్ కన్నా ముందు కొంచెం మనకి బాంబ్ బిల్ ఆఫ్ మెటీరియల్. ఓకే, బిల్ ఆఫ్ మెటీరియల్లో ఆల్రెడీ మనం బిల్ ఆఫ్ మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకున్నాం. బ్రో ఒక చిన్న డౌట్ ఉంది అడగనా? మ్మ్. సరే. ఇది ఆ, మనము వ్యూస్ సెలెక్ట్ చేస్తున్నాం కదా, అంటే లైక్ ఇప్పుడు ROH కానీ FERT కానీ, మ్మ్. అంటే దానికి బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2. ఇప్పుడు ROH కాబట్టి నేను పర్చేసింగ్, నాకు రిక్వైర్మెంట్ ఉంది రా మెటీరియల్స్ కాబట్టి నేను పర్చేసింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. అలా ఇంకా ఏమేమి సెలెక్ట్ చేయాలి బేసిక్ గా అవన్నీ కాకుండా, లేకపోతే ఒక స్టాండర్డ్ గా ఏమేమి సెలెక్ట్ చేస్తాం? సో క్లాస్ అయిపోయినాక చెప్తాను బ్రో నీకు డౌట్. ఓకే, అది అవుట్ ఆఫ్ ది టాపిక్ యాక్చువల్లీ. సో మీకు వీడియోలో ఆల్రెడీ లేదు అది మ్యాటర్, ఆల్రెడీ చెప్పలేదా నేను? కంప్లీట్ వీడియోస్ చూడలేదు మీరు. నేను ఆ ఒక్కటే వీడియో చూసిన bro. యా, మీరు కంప్లీట్ వీడియో చూడలేదు కాబట్టి మీకు డౌట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ అవునా, ఓకే. అయితే సెకండ్ వీడియోలో ఉంటే నేను చూస్తాను బ్రో. యా, ఎందుకంటే బ్రో మనము ఓకే, నో ప్రాబ్లం. మీరు స్టార్టింగ్ చూడనియండి బ్రో, డౌట్ చూసాక నేను అడగండి. ఏదైనా డౌట్ ఉంటే స్టిల్ నేను అప్లోడ్. యా, నో ప్రాబ్లం. ఇప్పుడైనా కదా ఓకే, నేను టాపిక్ చెప్పకముందు మీకు డౌట్ చెప్తాను. సో ఓకే, ఎందుకంటే మీ డౌట్ ఏంది, మీకు వ్యూస్ వ్యూస్ మనకి ఇప్పుడు ROH అనుకోండి, అందులో రిక్వైర్మెంట్ ఇప్పుడు నేను పర్చేసింగ్ కి వెళ్తే నేను పర్చేసింగ్ కూడా సెలెక్ట్ చేస్తాను. కానీ స్టాండర్డ్ గా బేసిక్ ఏమేమి సెలెక్ట్ చేస్తాం? బేసిక్ డేటా 2, MRP 1, 2, 3 అవి అంటే సెలెక్ట్ చేస్తాము. కంట్రోలర్స్ అండ్ వర్క్ షెడ్యూలింగ్. ఎస్. సో అవి మ్యాండేటరీగా సెలెక్ట్ చేసేవి. అవి కాకుండా ఇప్పుడు పర్చేసింగ్ కి వెళ్తున్నప్పుడు ఇంకేమేమి సెలెక్ట్ చేస్తామా, లేకపోతే ఏదైనా స్టాండర్డ్స్ ఉన్నాయా లేదు, మ్యాండేటరీగా? మీరు ఒక్కసారి ఇంకొక వీడియో చూడండి, మీకు అర్థమవుతుందండి. ఇంకొక వీడియో 1 minute. సెకండ్ వీడియోలో డీటెయిలింగ్ ఉంటే ఓకే, నేను అది చూస్తా. చెప్పరు. సెకండ్ వీడియోలో డీటెయిలింగ్ ఉంటే నేను అది చూసి అర్థం హలోవా? చేసుకుంటాను. యా, సారీ, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సో అక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేది మనం ఎంట్రీ చేసి చూసుకుంటాం బ్రో. ఎందుకంటే ఓకే, మీరు ఒకసారి చూడండి, వీడియో చూడండి. నేను క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రో. ఓకే, క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes ఆగి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఏంటన్నది. ఓకే ఓకే. యా, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏంటి ఎంతవరకు వచ్చాం, అలా ఎట్లా బాంబ్ ఎలా క్రియేట్ చేయాలి, వాట్ ఈస్ ద టీ కోడ్ టు క్రియేట్ ద బాంబ్ అండ్ వాట్ ఈస్ ద టీ కోడ్ టు చేంజ్ ద బాంబ్. సో ఏంది మన టీ కోడ్ ఏంటి, ఎడిట్ చేయడానికి టీ కోడ్ ఏంటి అనేది మనకు తెలుసు. అలాగే మనం బాంబ్ ఎలా క్రియేట్ చేయాలని తెలిసినప్పుడు ఎందుకు బాంబ్ క్రియేట్ చేస్తాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ప్రతి ఒక్కటి ప్రాపర్గా ఒకసారి వినండి, విని దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఓకే, సో ఇక్కడ మనము ఆల్రెడీ నిన్న చెప్పిన విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్స్ ఉంటాయి మన కేసెప్లో. ఇవన్నీ స్టాండర్డ్ ప్రొవైడ్ చేసినాయి అన్నట్టు. మనకు ప్రొడక్షన్ బాంబ్ ఉంటుంది, ఇంజనీరింగ్ డిజైన్ బాంబ్ ఉంది, అలాగే యూనివర్సల్ బాంబ్ ఉంది, అది ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు, హౌ మెనీ బాంబ్స్ వీ హ్యావ్ ఇన్ SAP అంటే వీ హ్యావ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్స్ దట్ ఆర్ ప్రొడక్షన్ బాంబ్స్, ఇంజనీరింగ్ బాంబ్స్, యూనివర్సల్ బాంబ్ అండ్ ప్లాంట్ మెయింటెనెన్స్ బాంబ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిటర్నబుల్ ప్యాకేజింగ్ బాంబ్ యాజ్ వెల్. సో ఈ విధంగా మనకి ఏదైతే బాంబ్స్ ఉన్నాయో ఆ బాంబ్స్ మనం చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రొడక్షనే అనేది జస్ట్ ఇది డిస్క్రిప్షన్ మాత్రం, జస్ట్ ఏదేంటి డిస్క్రిప్షన్ మాత్రమే. కానీ ఇక్కడ ఇవేవైతే ఉన్నాయో ఇక్కడ ప్లస్లు మైనస్లు అనేది ఇవి చాలా మ్యాండేటరీ, ఇవి మెయిన్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఇది మాత్రం మనకు డిస్క్రిప్షన్ మాత్రం. దీని యొక్క కాన్ఫిగరేషన్స్కి వెళ్ళినప్పుడు మీకు జస్ట్ ఇప్పుడు ఏంటి అనేది చూసుకోండి. మీరు దీని యొక్క కాన్ఫిగరేషన్స్ వెళ్ళినప్పుడు దీని యొక్క కాన్ఫిగరేషన్స్ ఏంటి, క్లయింట్ ఎలా రిక్వైర్మెంట్ అంటే క్లయింట్ ఎలా అడుగుతాడు, యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి ఏంటి అనేది
మీకు చెప్పడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇదేంటి బామ్ యూజెస్ బేస్డ్ ఆన్ యూజెస్ మనం ఏం చేస్తామంటే బామ్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే బామ్ ఎందుకు ఏ పర్పస్ కోసం మనం బామ్ క్రియేట్ చేస్తాం? మనం అది ప్రొడక్షన్ చేయడానికే, డిజైన్ కోసమా, ప్లాంట్ మెయింటెనెన్స్ కోసమా? అంటే పర్పస్ ఏంటి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్స్ ఉంటాయి అన్నట్టు. అంటే మనం బాంబ్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఏ పర్పస్, దేనికోసం క్రియేట్ చేస్తున్నాం? సో మోస్ట్లీ 99% ప్రొడక్షన్ టీమ్ మాత్రం ప్రొడక్షన్ బాంబ్ మాత్రమే యూజ్ చేస్తుంది. 99% ప్రొడక్షన్ బాంబ్ యూజ్ చేస్తుంది. ఓకే, ఇది లేదు కొంచెం కొంచెం కొన్ని కస్టమర్స్ ఎలా ఉంటారంటే, కొన్ని రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, నాకు ప్రొడక్షన్ బాంబ్ ఉండాలి, అలాగే రెండు కాంబినేషన్లో ఉండాలి. ఎలా కాంబినేషన్లో ఉండాలి చెప్తాను అది. ఓకే, క్లాస్ వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడంటే మళ్ళీ మీకు అది చెప్పినా కూడా మీకు కరెక్ట్ క్లారిటీగా ఉండదు. సో ప్రాక్టికల్గా చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఏంటి, మనకి ఇన్ని రకాలుగా బాంబ్స్ ఉన్నాయి. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది మాత్రమే నేర్చుకోవాలి. ఫ్యూచర్లో ప్రతి ఒక్కటి మనకి అన్ని టచ్ అవుతుంటాయి. డోంట్ వరీ, ప్రతి ఒక్కటి టచ్ అవుతుంటాయి. ఓకే, మీరే కాదు నాతో పాటు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళారు, జాబ్లో ప్రతి ఒక్కరికి జాబ్లో వెళ్ళారు అని అంటే వాళ్ళకి నేను ఏ రకంగా ట్రైనింగ్ ఇచ్చానో మీరు అర్థం చేసుకోండి. ఓకే, మీరు ఎక్కడ కూడా ఫియర్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ బాంబ్ స్టేటస్ అంటే ఏంటి? యాక్చువల్లీ స్టేటస్ అంటే ఏంటి? ఇది మీ డాక్యుమెంట్ మీకు ఇది గ్రూప్లో పంపిస్తాను. సో ఏదైతే పీపీటీ ఉందో మీకు గ్రూప్లో పంపిస్తాను. సో మీకు కావాలంటే చదువుకోండి, లేదు అని అనుకుంటే బాంబ్ స్టేటస్ అని నెట్లో కొట్టినా మీకు దొరుకుతుంది. కానీ మన కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఎనీ కాన్సెప్ట్, ఇదే కాదు ఏ కాన్సెప్ట్ అయినా సరే మీకు నెట్లో దొరుకుతుంది. కానీ అర్థమయ్యేటట్టు చెప్పడం కష్టం అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నెట్లో కొట్టినా మనకు దొరుకుద్ది, కానీ అర్థమయ్యేటట్టు ప్రాక్టికల్గా మనం ఏం నేర్చుకుంటున్నామని తెలియాలి కదా. ఇప్పుడేంటి, ఫర్ ఎగ్జాంపుల్ నెట్లో కొడతాం, ఎన్నో దొరుకుతుంది, కానీ మన ప్రాపర్ వే మనం ఏది నేర్చుకోవాలి, మన మోడల్కి తగ్గి ఏది నేర్చుకోవాలి. సో బాంబ్ స్టేటసే కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేటస్ ఉంటాయి. కానీ మనకు తెలిసి మన పీపీ లెవెల్లో ఏది నేర్చుకోవాలి అది మాత్రమే నేర్చుకోవాలి. అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళావు అనుకోండి, మీరు పీపీ కన్సల్టెంట్ అవుట్ ఆఫ్ బాక్స్ మీ క్వశ్చన్సే అడగడు, మీరు నేర్చుకొని ఏం చేస్తారు అవి? అంటే ఒక ప్రాపర్ గైడెన్స్ మనకు ప్రతి ఒక్కరు దొరుకుద్ది, కానీ ఒక గైడెన్స్ అనేది డెఫినెట్లీ అవసరం. ఎందుకంటే పీపీ కన్సల్టెంట్కి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది, తను ఏమేమి అడుగుతాడు. సో ఆ విధంగా అనమాట. సో నేను ఎందుకు ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఉందో ఈ పాయింట్ అయితే మీరు చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకు స్టేటస్ అంటే రెండు ఉంటాయి, ఒకటి యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్. సో మీరు రియల్ టైం వెళ్ళిన తర్వాత, ఎప్పుడైతే కోర్స్ అయిపోయిన తర్వాత రియల్ టైంకి వెళ్తాం చూడండి, అక్కడ మనకు యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ మీద చాలా వర్క్ చేస్తాం. ఎందుకు అని అంటే, మనం ఒకసారి బాంబ్ క్రియేట్ చేసి ఎంఆర్పి రన్ చేస్తాం. దేంట్లో ఎంఆర్పి రన్ చేస్తాం? ఇన్యాక్టివ్ వర్షన్ ఇచ్చి ఎంఆర్పి రన్ చేస్తాం. ఎంఆర్పి ఇన్యాక్టివ్ వర్షన్ ఇచ్చినప్పుడు బాంబ్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్స్ ఎలా జనరేట్ అయ్యాయి, ఒకసారి యాక్టివ్ ఇచ్చి రన్ చేస్తాం, అప్పుడు ఎలా జనరేట్ అయ్యాయి, అప్పుడు మీకు క్లియర్ పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము బాంబ్ క్రియేట్ చేసి, రౌటింగ్ క్రియేట్ చేసి దీని యొక్క రిజల్ట్ మనం ఇక్కడ చూపెట్టలేము. ఎందుకంటే ఇదంతా వదిలేసి దాని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఇన్యాక్టివ్ అంటే ఏంటి, యాక్టివ్ అంటే ఏంటి. యాక్టివ్ అంటే ఏం లేదు, ఇది బాంబ్ ఎక్స్ప్లోజర్కు రిలేటెడ్, ప్లాన్ యాడర్కు రిలేటెడ్, కాస్టింగ్కు రిలేటెడ్, వర్క్ రివర్ షెడ్యూలింగ్కి రిలేటెడ్. సో ఇక్కడ ఏవైతే సేల్స్ ఆర్డర్స్ ఇవన్నిటికీ యాక్టివ్ టిక్ మార్క్ ఉంది కదా, ఇవన్నిటికి అప్లికేబుల్ అన్నట్టు ఏంది యాక్టివ్ అనేది. సో యాక్టివ్ అనేది ఇక్కడ జస్ట్ డిస్క్రిప్షన్ మాత్రమే. ఇక్కడ ఓకే అండ్ నాట్ ఓకే కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ యాక్టివ్ అంటే ఇక్కడ అన్ని యాక్టివ్ అని అర్థం. సో ఈ యాక్టివ్ అని ఇచ్చామనుకోండి, మన మనం బాంబ్ క్రియేట్ చేసేటప్పుడు యాక్టివ్ ఎక్కడ యాక్టివ్ ఉంటుంది అని కూడా మీకు చూపిస్తాం, ఎక్కడ ఏం సంగతి అనేది జస్ట్ మీరు అర్థం చేసుకోండి. యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ ఎక్కడ అసైన్ చేస్తాం అనేది ఇప్పుడు ఎస్ఏపిలోకి వెళ్ళి మీకు చూపించడం జరుగుతుంది. సో ఇది డిస్క్రిప్షన్ మాత్రమే. ఇక్కడ ఓకే అని ఇచ్చుకోవచ్చు, నాట్ ఓకే అని ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సింది, యాక్టివ్ అనేది ఇది బాంబ్ ఎక్స్పోజర్ అప్లికేబుల్, ప్లాన్ యాడర్కి అప్లికేబుల్, అంటే ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇవన్నిటికీ అప్లికేబుల్ అన్నట్టు. ఇదేంటి యాక్టివ్ అని అంటే. ఇన్యాక్టివ్ అంటే ఏంటి, ఇది దేని కూడా అప్లికేబుల్ కాదు. సో ఎప్పుడైతే బాంబ్ ఇన్యాక్టివ్ వర్షన్లో ఉందో దానికి సంబంధించిన ప్లాన్ యాడర్స్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాంబ్ ఎక్స్ప్లోర్ అవ్వదు, ప్లాన్ యాడర్ జనరేట్ అవ్వవు, కాస్టింగ్ రిలేటెడ్ కాదు, సేల్స్ ఆర్డర్ జనరేట్ అవ్వవు. సో ఇది ఒక నంబర్ ఆఫ్ దీని మీద కూడా చాలా టికెట్స్ వస్తాయి రియల్ టైంలో. మీకు రియల్ టైంలో టికెట్స్ వచ్చినప్పుడు దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, నో ఇష్యూ. ఓకే,
సో ఇప్పుడైతే మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఈ యొక్క బాంబ్ స్టేటస్లో యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ అని ఉంటుంది. యాక్టివ్ అని అంటే ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ బాంబ్ ఎక్స్ప్లోజర్, ప్లాండ్ ఆర్డర్, కాస్టింగ్, రివర్స్ షెడ్యూలింగ్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్ యాజ్ వెల్. సో ఇది ఇన్యాక్టివ్ అంటే ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఎనీ వన్. ఈ ఇన్యాక్టివ్ అనేది ఇది దేనికి కూడా అప్లికేబుల్ కాదు. ఇంతవరకు అయితే గుర్తు చేసుకోండి. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒకటి కాన్సెప్ట్ మైండ్లో ఉందనుకోండి, మనం ఎలా చెప్తాం, యాక్టివ్ వెర్షన్ if we active the bomb, it is the applicable for the all related like a bomb explosion, plant order, casting. సో ఈ విధంగా చెప్పొచ్చు. మన కాన్సెప్ట్ తెలియంది మనం ఏం చెప్తాం, చెప్పలేం. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇది జస్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే నోట్ చేశాను, ఇది బట్టి కొట్టడానికి కాదు. సో మీరు ఇది చదివి అర్థం చేసుకోవాలి అంతే. అర్థం చేసుకొని మీకు వచ్చిన లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యే రీతిలో కన్వే చేయండి, కానీ ఇది మాత్రం బట్టి కొట్టడానికి కాదు. జస్ట్ అర్థం. అందుకని నేను ఏది కూడా ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ మీకు కాన్సెప్ట్ మాత్రం ఇస్తాను. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థమైంది అంటే అది ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో జస్ట్ మీకు ఇది అర్థం కావడానికి మాత్రం, ఇంకా అర్థం కాలేదంటే ఎక్కడైనా అర్థం చేసుకోవచ్చు, నో ఇష్యూ. కాకపోతే బట్టి కొట్టడం అనేది ఉండకూడదు. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ మనకు ఐటమ్ కేటగిరీ నిన్న చూపించాను. ఎల్ అని టైప్ చేసి ఐటమ్ కేటగిరీ నేను బాంబ్ అనేది క్రియేట్ చేస్తాను. సో మనం స్టాండర్డ్ ఎస్ఏపి ప్రొవైడ్ చేసింది ఎల్, ఎన్, టి, కే. ఇంకా ఆర్గుట్ ఒకటి ఉంది. సో అదేంటి అనేది మనం యాక్చువల్లీ అది కూడా చూస్తాం మనం. ఓకే, సో ఇక్కడ ఐటమ్ కేటగిరీ అని అంటే ఏం లేదు. సో ఐటమ్ కేటగిరీ ఎల్ అని అంటే ఏంటంటే ఏదైతే బాంబ్ మనం ఐటమ్ కేటగిరీ ఎల్ ఇచ్చి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇట్ షుడ్ బి వ్యాలిడ్ మాస్టర్ మెటీరియల్ మాస్టర్ రికార్డ్ అని చెప్పాను కదా. ఇట్ షుడ్ బి వ్యాలిడ్ మాస్టర్ రికార్డ్. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్సో. ఏంటి అని అంటే ఎప్పుడైతే ఎల్ ఐటమ్ కేటగిరీ ఇచ్చి మనం బాంబ్ క్రియేట్ చేస్తున్నామో అక్కడ ఏదైతే కాంపోనెంట్ ఎంట్రీ చేస్తున్నామో అది ఏమై ఉండాలి, కంపల్సరిగా మెటీరియల్ మాస్టర్ క్రియేట్ అయ్యి ఉండాలి. అర్థమైందా? మెటీరియల్ మాస్టర్ క్రియేట్ అయ్యి ఉండాలి. లెట్ మీ ఓపెన్ ఎస్ఏపి. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరో సంథింగ్ మనం దాన్ని యూజ్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మనం ఏం చేయాలి, 20 ఓపెన్ చేసాం కదా, డైరెక్ట్ 21 అనేది ఎవరో ఒకరు ఏదో ఒకటి ఖాళీగా ఉంటుంది లేండి మన కోసం. ఓకే, అవును, ఆయన పేరు ఏంటి, ఫణీంద్ర, ఇది కూడా వాడుతున్నారా? బ్రో మీకు ఎస్ఏపి లాగిన్ క్రెడెన్షియల్ ఉన్నాయా? నా దగ్గర ఉంది బ్రో. మీ దగ్గర ఉందా? ఓకే, నేను అప్పుడు ఒకసారి వేరే వాళ్ళ తీసుకొని ఉన్నాను. సో మరి మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే ఓకే. ఇప్పుడు ఇంకా CS02. ఓకే, మనం ఆల్రెడీ నిన్న ఒక బాంబ్ క్రియేట్ చేసాం, దీనికి బాంబ్ క్రియేట్ చేసాం, ఎంట్రీ చేసాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ ఉంది. ఇదేంటి, ఆల్రెడీ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసాం. దీనికి మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసాం కాబట్టి ఎల్ అని ఎంట్రీ చేసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఎల్ అని ఎంట్రీ చేసి ఏదో డిస్క్రిప్షన్ రాశాను అనుకోండి, తీసుకోరు. ఎందుకంటే కంపల్సరీగా ఎల్ అని ఎంట్రీ చేయగానే కంపల్సరీ ఏమై ఉండాలి, దానికి మెటీరియల్ మాస్టర్ క్రియేట్ అయ్యి ఉండాలి. ఏముండాలి, మెటీరియల్ మాస్టర్ క్రియేట్ అయ్యి ఉండాలి. అదే నేను ఎన్ని ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నిసే తీసుకుంటుంది. ఎందుకంటే ఇది తీసేసి డైరెక్ట్ డిస్క్రిప్షన్ ఇస్తే మనకి ఎన్ని తీసుకుంటుంది. సో ఇది నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ఇష్యూ. ఇప్పుడైతే బ్యాక్ వెళ్దాం. సో దాని టాపిక్ ఆల్రెడీ ఫ్యూచర్లో మనకి కాన్సెప్ట్లో ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, మీరు ఇప్పటికి ఏంటి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎల్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఇప్పుడు నేర్చుకుంటాం, ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్ నేర్చుకుంటాం. యాజ్ ఎఫ్ నో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ థింక్ చేయకుండా ఎల్ అంటే ఏం లేదు, దానికి ఎల్ అని ఎంట్రీ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ అని ఎంట్రీ చేసామంటే ఈ యొక్క కంపోనెంట్ కంపల్సరీగా MM01లో మెటీరియల్ క్రియేట్ చేసి ఉండాలి. ఓకే, ఒకవేళ ఎన్ అని క్రియేట్ చేసామనుకోండి,
ఇక్కడ మనం మెటీరియల్ మాస్టర్లో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ టీ అంటే టెక్స్ట్ ఐటమ్. మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. దాని కాస్ట్ అంటే జస్ట్ టెక్స్ట్ ఐటమ్, ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఇది క్లాస్ ఐటమ్. సో ఈ ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్గా ఎలా వర్క్ అవుతుంది ఏంటిది అనేది మనం కాన్ఫిగరేషన్స్లో నేర్చుకుంటాం. సో మీకు కావాలంటే ఇక్కడికి వస్తే నేను చూపిస్తాను ఎక్కడ నేర్చుకుంటాం. కాన్ఫిగరేషన్స్, ఐటమ్ కేటగిరీ, బామ్ స్టేటస్, బామ్ ఐటమ్ కేటగిరీ. దీని యొక్క కాన్ఫిగరేషన్స్ లో మనం అదండి బామ్ ఐటమ్ కేటగిరీ కనిపిస్తుంది, ఐటమ్ కేటగిరీ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం మొత్తానికి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, మనకు లెవెల్ ఆఫ్ ది బాంబ్. మల్టిపుల్ బాంబ్స్ ఉంటాయి, సింగిల్ లెవెల్ బాంబ్స్ ఉంటాయి. ఇక్కడ ఏది మల్టిపుల్ బాంబ్, ఏది సింగిల్ బాంబ్, మనం ఇది అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇది బైసైకిల్, సైకిల్ అంటే బైక్ ఏదని అనుకోండి. ఇక్కడ ఇవన్నీ మల్టిపుల్ బాంబ్స్. ఏంటి ఇది మల్టిపుల్ బాంబ్స్ అంటే ఏంటి, దీని కింద ఒక బాంబ్ ఉంది అంటే ఇది 3 కంపోనెంట్స్ ఉన్నాయి. దీని కింద 3 హెడర్ అంటే ఇది ఫినిష్ ప్రోడక్ట్ అనుకుంటే దీని కింద 3 సెమీ ఫినిష్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ యొక్క సెమీ ఫినిష్ ప్రోడక్ట్ కింద మళ్ళా 2 సెమీ ఫినిష్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ సెమీ ఫినిష్ ప్రోడక్ట్ కి ఈ 2 కంపోనెంట్, దీనికి ఈ 2 కంపోనెంట్ ఉన్నాయి. అంటే ఇది మల్టీ లెవెల్ బాంబ్ అన్నట్టు. ఏంటి ఇది మల్టీ లెవెల్ బాంబ్ అన్నట్టు. ఓకే, అర్థమైందా? ఇదేంటి మల్టీ లెవెల్ బాంబ్. సింగిల్ లెవెల్ బాంబ్ అంటే ఓన్లీ ఈ నుంచి ఇంతవరకే సింగిల్ లెవెల్ బాంబ్ అవుతుంది. దీన్ని మనం అనుకుంటే సింగిల్ లెవెల్ బాంబ్ అవుతుంది. ఏంది ప్రేమ్, ఇది సింగిల్ లెవెల్ బాంబ్. కానీ దీన్ని చూస్తే మల్టీ లెవెల్ బాంబ్, మనం దీన్ని చూస్తే సింగిల్ లెవెల్ బాంబ్. ఎందుకంటే దీని కింద 2 ఉన్నాయి, మళ్ళీ ఇంకా ఏం లేవు. ఇది సింగిల్ లెవెల్ బాంబ్, ఇదేమో మల్టీ లెవెల్ బాంబ్. ఓకే, జస్ట్ మీరు ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే రఫ్గా స్టార్ట్ అయిన సబ్జెక్టు మెల్లగా స్ట్రాంగ్గా వెళ్తుంది. ఫస్ట్ మనకు బేసిక్ అర్థం కావాలి, దాని తర్వాత మెల్లిగా స్ట్రాంగ్, అప్పుడేనే మనకు ప్రాపర్గా గుర్తుకుంటుంది, ప్రాపర్గా కన్వే చేయగలుగుతాం. నేను బేసిక్ నుంచి ఎవరికైతే బేసిక్ నుంచి ఎవరైతే కరెక్ట్గా నేర్చుకుంటారో, బేసిక్ నుంచి చెప్పింది కరెక్ట్ నేర్చుకుంటారో వాళ్ళు ఎలాంటి ఆన్సర్ అని ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఇది మనం అనుకుంటాం సింపులే కదా అనుకుంటాం, కానీ దీని కింద చాలా దీన్ని బేస్ చేసుకొని చాలా ఆన్సర్స్ వస్తాయి, చాలా క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, సో అదొకటి. ఇక్కడ నెక్స్ట్ మనం నేర్చుకునే రికర్సివ్ బాంబ్. రికర్సివ్ బాంబ్ అంటే ఏం లేదు, ఇక్కడ E1 కనబడుతుందా, ఇక్కడ కూడా E1 ఉంది. అంటే ఇది హెడర్ మెటీరియల్ అయితే హెడర్ మెటీరియల్ సేమ్ హెడర్ మెటీరియలే మళ్ళీ కంపోనెంట్ గా ఉంటుంది అన్నట్టు. అంటే ఏంటంటే హెడర్ మెటీరియలే కంపోనెంట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఒక కుండ నిండా పాలు ఉన్నాయి, దాన్ని పెరుగు తయారు చేయాలంటే మనం కొంచెం పెరుగు యాడ్ చేయాలి కదా. సో హెడర్ మెటీరియల్ ఏంటి, ఇక్కడ పెరుగు తయారు చేస్తున్నాం. సో మనం పెరుగు కానీ కార్డ్ అంటాం, పెరుగు అంటాం. సో ఆ పెరుగు తయారు చేయాలంటే మనం ఏం చేయాలి, కొంచెం పెరుగు తోడని సంథింగ్ ఏదో అంటాం మనం, ఆ పెరుగు యాడ్ చేయాలి. అంటే అది పెరిగే, ఇది పెరిగే. సో అలాంటి కేసెస్లో రికర్సివ్ బాంబ్ అంటారు అన్నట్టు. సో రికర్సివ్ బాంబ్ అంటే ఏంటి ఇంకా క్లారిటీగా తెలవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అల్యూమినియం రాడ్ తయారు చేస్తున్నాం అనుకోండి. సో ఒక దొడ్డు రాడ్ తయారు చేయడానికి చిన్న చిన్న రాడ్లన్నీ అల్యూమినియం, అంటే ఆ అల్యూమినియం రాడ్ తయారు చేయాలంటే మనం అల్యూమినియం రాడే కరగబోయాల్సి వస్తుంది. అంటే ఏంటి అని అంటే హెడర్ మెటీరియల్ సేమ్, దాని యొక్క కంపోనెంట్ కూడా సేమ్ అన్నట్టు. ఓకే, ఆ కేసులో మనం రికర్సివ్ బాంబ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం, ఎస్ఏపీలోకి వెళ్ళి చూద్దాం. సో ఆల్టర్నేటివ్ బాంబ్ అండ్ మల్టీ లెవెల్ బాంబ్ అంటే ఆల్రెడీ నేను చెప్పిన విధంగా ఇంతకుముందు చెప్పాను కదా, ఆల్టర్నేటివ్ బాంబ్స్ అండ్ మల్టిపుల్ బాంబ్స్ అనేది. సో ఇది యాక్చువల్లీ మల్టీ లెవెల్ బాంబ్, సింగిల్ లెవెల్. ఆల్టర్నేటివ్ బాంబ్స్ అంటే అది ప్రాక్టికల్గా క్రియేట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏంటి ఆల్టర్నేటివ్ బాంబ్స్ అంటే ఏంటంటే ప్రాక్టికల్ క్రియేట్ చేసి చూస్తాం. మనం క్రియేట్ చేసిన తర్వాత దాని యొక్క కంప్లీట్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రొడక్షన్ వర్షన్ వచ్చినాక వస్తుంది. ఎందుకు అంటే మనకి మల్టిపుల్ బాంబ్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ రౌటింగ్స్ ఉన్నప్పుడు మనం ప్రొడక్షన్ వర్షన్ అనే కాన్సెప్ట్ అనేది వాడుతాం. అంటే పర్టికులర్గా బాంబ్ ఎక్స్ప్లోర్ అయినప్పుడు ఏ బాంబ్ తీసుకోవాలి, ఏ రౌటింగ్కి ఏ బాంబ్ కన్సిడర్ చేసుకోవాలనేది ప్రొడక్షన్ వర్షన్ అనేది డిసైడ్ చేస్తుంది అక్కడ. సో అక్కడ ప్రొడక్షన్ వర్షన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఆల్టర్నేటివ్ బాంబ్స్ ఏంటి అనేది చూస్తాం. సో యాజ్ ఆఫ్ నో మీరు ఇక్కడ
అట్లీస్ట్ మీరు అక్కడ పోయి నేర్చుకునే కన్నా ముందు ఇక్కడ అట్లీస్ట్ ఒక వర్డ్ కానీ ఒక వర్డ్ అయితే వింటున్నారు. ఏంటి? ఆల్టర్నేటివ్ బాంబ్స్ అంటే అది ఏందో అని ఇక్కడైతే మీరు కాన్సెప్ట్ కొంచెం అయితే వినడం జరుగుతుంది అనమాట. ఓకే, ఒక బాంబ్ని ఒకటే హెడర్ మెటల్ మీద మల్టిపుల్ బాంబ్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ మనం ఇప్పుడు ఎస్ఏపిలో ఒకటి 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 మనం ట్రై చేద్దాం. ఓకే, సో ఇంతవరకు అయితే మనం ఎస్ఏపి ఇంతవరకు అయితే యూజెస్ అంటే ఆల్మోస్ట్ మనకు తెలుసు, నో ఇష్యూ. సో ఓకే, ఇంతవరకు అయిపోయింది. సో మనం ఇది కూడా నో ఇష్యూ నో ఇష్యూ నో ఇష్యూ. ఇక్కడ నుంచి మనము కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేస్తాం. సో దీనికి కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఇక్కడికి వెళ్దాం. ఓకే, ఇక్కడికి వెళ్దాం. సో కాన్ఫిగరేషన్స్, బామ్ అంటే ఏంటి తెలిసింది మీకు? బామ్ ఎలా క్రియేట్ చేయాలి తెలుసు. అట్లీస్ట్ మీకు ఐటమ్ కేటగిరీ అంటే జస్ట్ ఎల్లు ఎన్ను ఆరు అని ఉంది. ఓకే, అది ఎలా వర్క్ అవుతుందో మీకు తెలియదు, కానీ ఎల్లు ఉంది, ఎన్ను ఉంది, టీ ఉంది, ఎస్ ఉంది. సో ఇవి ఏంటి? ఇవైతే ఉన్న ఐటమ్ కేటగిరీస్ ఫర్ ఏంటి? ఆడ డౌట్లో ఉన్నారు మీరు. రికర్సివ్ బాంబ్ అసలు ఏంటి? ఎస్ఏపీలో ఎలా వర్క్ అవుతుంది అక్కడ డౌట్కున్నారు మీరు. అండ్ ఆల్టర్నేటివ్ బాంబ్స్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ బాంబ్స్ అంటే ఏంటి? సో ఆల్టర్నేటివ్ బాంబ్ అని చెప్పాడు ఈయన, బట్ ఆల్టర్నేటివ్ బాంబ్స్ అంటే ఏంటి అని మీరు క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. సో అన్ని క్వశ్చన్ మార్కులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అట్లీస్ట్ మనం అక్కడ ఏంటి తెలుసుకున్నాం, ఏంటి అనేది తెలుసుకున్నాం. సో ఇక్కడ మనం ఒకటి 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 క్లియర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇది టాపిక్. యాక్చువల్లీ కాన్ఫిగరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మనం బిల్ ఆఫ్ మెటీరియల్ ఏంటి అనేది తెలుసుకున్నాం. బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి లేదు, దాని షార్ట్గా మనం బామ్ అంటాం. యాక్చువల్లీ స్ట్రక్చర్ లిస్ట్ ఆఫ్ ది కంపోనెంట్. ఒక హెడర్ మెటీరియల్ తయారు చేయడానికి ఏవేవి కావాలి, ఏ కంపోనెంట్ కావాలి, ఏ సెమీ ఫినిష్ ప్రోడక్ట్ కావాలి, అది బిల్ ఆఫ్ మెటీరియల్ అని మనం అంటాం. సో డిఫైన్ ద బామ్ యూజెస్. బామ్ యూజెస్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తాం అది నేర్చుకుంటాం. అలాగే అలౌడ్ హెడర్ మెటీరియల్ టైప్ అండ్ బామ్ హెడర్ అండ్ బామ్ స్టేటస్ అండ్ హిస్టరీ రిక్వైర్మెంట్ అండ్ ఐటమ్ కేటగిరీ, వేరియబుల్ సైజ్ ఫార్ములా అండ్ సెలెక్షన్, బామ్ సెలెక్షన్స్. ఇన్ని మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్స్లో నేర్చుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత కూడా చేయాల్సిన పని ఇదే. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాగే అడుగుతారు. మీరు జస్ట్ కాన్సెప్ట్ నేర్చిపెట్టుకోండి. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పాలి, ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఏ విధంగా చెప్పాలి అని కూడా నేను నేర్పిస్తాను. జస్ట్ మీరు ఒక మైండ్లో అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూ పోయే లోపు మీకు నేను దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి, వాడు ఎలా అడిగే చాయిసెస్ ఉంది మనకి, మనం ఎలా ఆన్సర్ చెప్పాలి. సో అడిగితే గీట కంపల్సరీగా అలాగే అడుగుతారు, లేకుంటే అడగరు. అది నాకు తెలుసు. ఎందుకంటే సో ఒకవేళ ఇక్కడ ఏరియాలో అడిగే అవకాశం ఏదైనా ఉంటే ఆ విధంగానే అడగాలి. తిప్పి అడిగినా అదే క్వశ్చన్ అడగాలి. అదేందో మనకు తెలుసు. సో ఈ క్వశ్చన్స్ ఈ విధంగా అడిగితే మనం ఇది కన్వే చేయాలి. సో వాడు తిప్పి అడిగినా మీకు నాలెడ్జ్ మైండ్లో ఉంటుంది కాబట్టి దాన్ని తిప్పి అడిగినా కూడా చెప్పగలుగుతాం. అదే బట్టి కొట్టేమనుకోండి, ఆ బట్టి కొట్టింది మాత్రం చెప్తాం. సో మళ్ళీ వేరే అడిగితే చెప్పలేము. సో కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏ విధంగా అడిగినా సరే, తింపి అడిగినా సరే, ఎక్కడికి వెళ్ళి అడిగినా సరే, ఇది కాన్సెప్ట్ ఇంతేనా, ఇది ఇలా అవుతుంది, ఇలా చెప్పొచ్చు. సో అది నా ఉద్దేశం. ఏంటంటే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. బట్టి కొట్టడం అనేది చాలా రాంగ్ అని నా ఉద్దేశం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బామ్ యూజెస్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాను కదా, లెట్ మీ ఓపెన్ ఎస్ఏపి. ఆల్రెడీ ఓపెన్ చేసింది ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి మనం. ఇక్కడ నుంచి మన టాపిక్స్ ఈ రోజు నుంచి ఇంకా డీప్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. బాంబ్, హౌ టు క్రియేట్ ద బాంబ్ అని కాకుండా, బాంబ్ క్రియేట్ చేయడమే కాకుండా బాంబ్తో పాటు మనం చాలా కాన్ఫిగరేషన్స్ నేర్వాలి. సో మనం ఎలా క్రియేట్ చేయాలి? CS01 అనేసి క్రియేట్ చేస్తాం, సేవ్ చేస్తాం, కథం. కానీ దాని వెనకాల ఉన్న కాన్ఫిగరేషన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకే, లెట్ మీ క్లోజ్ ఇట్. డోంట్ వరీ, మీకు ఎలా ట్రైన్ చేయాలి, ఏం ట్రైన్ చేయాలో నాకు తెలుసు. ఏం ఫీల్ కావాల్సిన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేను CS01 ఓకే, సేమ్ మెటీరియల్ ఇప్పుడు ఏంటి, ఈ మెటీరియల్ బైక్. ఓకే, ప్లాంట్. ఈ బైక్ ఆల్రెడీ ఈ మెటీరియల్ మనం ఏ ప్లాంట్లో క్రియేట్ చేసాం? 1000 ప్లాంట్లో క్రియేట్ చేసాం. 1000 ప్లాంట్లో క్రియేట్ చేసి నేను 2000 ప్లాంట్లో బాంబ్ క్రియేట్ చేస్తా అంటే నడవదు. ఏ ప్లాంట్లో అయితే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నామో
ఆ ప్లాంట్లోనే మెటీరియల్ క్రియేట్ చేయాలి, ఆ ప్లాంట్లోనే బాంబ్ క్రియేట్ చేయాలి. సో నేను మెటీరియల్ క్రియేట్ చేశాను, ఇప్పుడు బాంబ్ క్రియేట్ చేస్తున్నాను. సో యూజెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కాన్ఫిగరేషన్ చేసినాం. యూజెస్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మనం ఏది కూడా చేంజ్ చేయడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది గ్రేడ్ అవుట్లో ఉంది. మనం ఎలాంటి చేంజెస్ అనేది మనం చెయ్యలేం. ఓకే, ఓకే, యా, ఇక్కడ మనము ఎలాంటి చేంజెస్ చేయం. సో ఇక్కడ ఏంటి? ప్రొడక్షన్ బాంబ్, ఇంజనీరింగ్ బాంబ్, యూనివర్సల్ బాంబ్, ప్లాంట్ మెయింటెనెన్స్ బాంబ్, సేల్స్ డిస్ట్రిబ్యూషన్, కాస్టింగ్ అండ్ రిటర్న్ ప్యాకేజింగ్, ఇవన్నీ మనకు స్టాండర్డ్ ఎస్ఏపి ప్రొవైడ్ చేసినాయి. ఇవన్నీ ఇంతవరకు. ఓకే, కానీ ఇవన్నీ ఏంటి? నాలాగా ఎవరో క్రియేట్ చేసుకున్నాయి ఉండొచ్చు, లేదు అని అంటే ప్రాక్టీస్ చేసేవాళ్ళు మీలాగా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు ఇవన్నీ. సో మనం ఓన్గా ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మనం ఎలాంటి చేంజెస్ కానీ ఎలాంటి ఆప్షన్స్ కానీ కనిపించవు. సో జస్ట్ మనం గ్రేడ్ అవుట్లోనే చూడగలుగుతాం. ఇదేంటి? బాంబ్. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఏంటి? అసలు ఏంటి? ఒక్క నిమిషము. ప్లాంట్ ఆల్రెడీ క్రియేట్, ఓకే, యా, ఆల్రెడీ క్రియేటెడ్ అని చెప్తుంది. ఆల్టర్నేటివ్ బాంబ్ 2 అంటుంది, నో ఇష్యూ. సో ఇక్కడ ఏంటి? బాంబ్ యూజెస్, ప్రొడక్షన్, దీని యొక్క కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాం. ఓకే, ఇది ఇలా ఉండని. సో ఇది ఇలా ఉండగా మనం ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇంకొక స్క్రీన్ కూడా వస్తుంది. ఇక్కడ మనం బాంబ్ యూజెస్ కాన్ఫిగరేషన్ చేయాలంటే ఈ టీ కోడ్ మనం గుర్తుపెట్టుకోవాలి. బాంబ్ యూజెస్ కాన్ఫిగరేషన్, డెఫినెట్లీ మీరు ఏం కాన్ఫిగరేషన్ చేశారు అని ఇంటర్వ్యూలో అడిగితే మీరు ఏమేమి చెప్పాలి? బాంబ్ యూజెస్ కాన్ఫిగరేషన్ చేశాను, బాంబ్ స్టేటస్ కాన్ఫిగరేషన్ చేశాను, బాంబ్ అలౌడ్ టు హెడర్ మెటీరియల్, బాంబ్ అలౌడ్ టు కంపోనెంట్, సో సెలెక్షన్, స్క్రీన్ సెలెక్షన్. సో ఇలాంటి బాంబ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేశానని చెప్పాలి. చెప్తేనే మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నట్టు ఇంటర్వ్యూయర్ నమ్ముతాడు. ఓకే, ఇక్కడ మనం బాంబ్ యూజెస్ కాన్ఫిగరేషన్ చెయ్యాలి అని అంటే ఇక్కడ ఈ కీ కోడ్ అన్నా యూజ్ చేయాలి. OS20 అనేది బాంబ్ యూజెస్ కాన్ఫిగరేషన్ చెయ్యాలి అంటే టీ కోడ్ ఏంది? OS20. ఒకవేళ మనకు టీ కోడ్ గుర్తుకు లేదు అని అంటే ఇక్కడ మనకు పాత్ ఉంది, నావిగేషన్ పాత్ అంటారు దీన్ని. SPRO అనే టీ కోడ్ ఉంటుంది. ఆ టీ కోడ్ ఓపెన్ చేసి SPRO రిఫరెన్స్ IMG, ప్రొడక్షన్ అండ్ బేసిక్ డేటా అండ్ బాంబ్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అండ్ జనరల్ డేటా అండ్ బాంబ్ యూజెస్ అండ్ డిఫరెంట్ బాంబ్ యూజెస్, ఈ విధంగా ఒక పాత్, నావిగేషన్ పాత్ ఉంటుంది. దాని ద్వారా మనం ఈ యొక్క బాంబ్ యూజెస్ కాన్ఫిగరేషన్ చేయొచ్చు, లేదు అని అంటే డైరెక్ట్గా టీ కోడ్ ఎంట్రీ చేయొచ్చు. సో మీకు ఒక్కసారి ఫస్ట్ ఇనిషియల్గా కాబట్టి ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు ఏంది? అక్కడ ఏం టీ కోడ్ ఉంది? OS20. ఓకే, గుర్తుపెట్టుకోవాలి OS20 స్క్రీన్ ఎలా ఉంది? ఇలా ఉంది చూడండి. డైరెక్ట్ మనం ఎక్కడికి వచ్చాం? ఇక్కడ చూడండి, బాంబ్ యూజెస్, ఇవన్నీ బాంబ్ యూజెస్. ఇక ఫస్ట్ది ప్రొడక్షన్, సెకండ్ది ఏది? ఇంజనీరింగ్ డిజైన్, థర్డ్ది యూనివర్సల్, ఫోర్త్ ప్లాంట్ మెయింటెనెన్స్, సేల్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కాస్టింగ్ రిటర్నబుల్ ప్యాకేజింగ్. సో ఇన్ని మనం అక్కడ చూసామా? ఇక్కడ చేంజ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ వైట్ కలర్ మనకు చేంజ్ చేయొచ్చు, ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఎడిట్ చేయలేం. ఇక్కడ ఒకవేళ ఇక్కడికి వస్తే ఇక్కడ మనము చేంజెస్ అనేది ఎలాంటి చేంజెస్ చేయలేం. ఇక్కడ చేంజెస్ చేసే అవకాశం లేదు. ఏం చేంజెస్ చేసినా మనం కాన్ఫిగరేషన్స్లోనే, ఇక్కడ కాన్ఫిగరేషన్స్లోనే చేంజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేశాను? దీనికి డైరెక్ట్ OS20 అనేది ఎంటర్ చేశాను. సో OS20 నేను మర్చిపోయా. ఫర్ ఎగ్జాంపుల్ OS20, లెట్ మీ టేక్ ద స్క్రీన్ షాట్. సో మీకు ఫస్ట్ ఇనిషియల్గా మాస్టర్ డేటా వరకు ప్రాపర్గా అర్థం కావాలని డీప్గా చెప్తున్నాను నేను. ప్రాపర్గా అర్థం కావాలి. మీరు ఒకవేళ మీకు తెలిసినా పర్లేదు, కానీ ఇంకా క్లారిటీగా అర్థం కావాలని నేను ప్రతి ఒక్కటి మీకు మళ్ళీ ఓపికతో చెప్తున్నాను. ఎందుకంటే మాస్టర్ డేటా వరకు మీరు కరెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, రిమైనింగ్ మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటారు, మీ ఓన్గా క్రాక్ చేసుకుంటారు ఇంటర్వ్యూ. ఓకే, ఈ రోజు ఒక్కొక్క రోజుకు ఓన్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కాదు, లైఫ్ లాంగ్ ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మీరే క్రాక్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ యొక్క మాస్టర్ డేటా వరకు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎప్పటి వరకు? ప్రొడక్షన్ వర్షన్ వరకు. ఓకే, ప్రొడక్షన్ వర్షన్ వరకు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే రిమైనింగ్ క్లాసెస్ కూడా మనకి ఈజీగా అవుతాయి. మీరు ఈ రోజు ఇంటర్వ్యూయే కాదు, రేపు అక్కడ 1 year తర్వాత వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే కానీ మీ ఓన్గా క్రాక్ చేసుకుంటారు. ఎవ్వరి దగ్గర పోయి నాకు ఇంటర్వ్యూ హెల్ప్ చెయ్యు అని అడగాల్సిన అవసరం మీకు పట్టదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి మాస్టర్ డేటా కంప్లీట్ అయ్యేంత వరకు నేను చెప్పింది ఫాలో అవ్వండి, నేను చెప్పింది వినండి, నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. వేరేది ఏం ప్రాక్టీస్ చేయకండి, వేరేది ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయకండి, తక్కువ ప్రాక్టీస్ చేయకండి. నేను ఏదైతే చెప్తున్నానో దాని మీద మాత్రం ఫోకస్ చేయండి. మీకు ఎలా ట్రైన్ చేయాలి, ఏం ట్రైన్ చేయాలని నాకు తెలుసు, మీకు అలా ట్రైన్ చేసి వదిలేస్తాను. ఓకే,
అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాం. మీకు ఆల్రెడీ ఇదేంది OMS2 ఎంట్రీ చేసిన తర్వాత టీ కోడ్, ఇది OMS2 కొట్టాను ఇక్కడ. ఇక్కడ ఏం చేశాను, OS20 ఓకే, OS20 OS20 ఎంట్రీ చేయగానే మనకి ఇలా స్క్రీన్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనకి టీ కోడ్ మర్చిపోయాను నేను, అప్పుడు ఏం చేయాలి, ఒక టీ కోడ్ ఉంటుంది మనకు SPRO, ఓకే, SPRO ఎంటర్. ఇక్కడ మనకు కనిపిస్తుంది SAP రిఫరెన్స్ ING. కొంచెం మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే, తెలిసి ఉండొచ్చు కొంతమందికి, కానీ తెలియని వాళ్ళ గురించి ఇది చెప్పడం జరుగుతుంది. SPRO ఎంటర్ కొట్టగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంది SAP రిఫరెన్స్ ING కనిపిస్తుందా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ నావిగేషన్ పాత్ మీకు ఇది కావాలంటే పంపిస్తాను, నో ఇష్యూ, మీరు తీసేసుకోండి. లేదు అంటే మీరు గుర్తు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి చూసి చేయడం కన్నా గుర్తు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేను చూడకుండా చెప్పేస్తాను, కానీ మీరు కూడా చెప్పేటట్టు ఉండాలి. సో ఇక్కడ ఏంటి, ప్రొడక్షన్కి వెళ్ళాను. నెక్స్ట్ ఏంది, SPROకి వెళ్ళాను, SAP రిఫరెన్స్ INGకి వెళ్ళాను. సారీ ఒక్క నిమిషము, ఈ స్క్రీన్ కావాలి నాకు, అలాగే ఈ స్క్రీన్ కావాలి. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంది రిఫరెన్స్ INGకి వెళ్ళాను, ఇలా క్లిక్ చేశారనుకో ఇక్కడ కనిపిస్తుంది SAP రిఫరెన్స్ INGకి వెళ్ళాను. నెక్స్ట్ ఏం చేయాల్సింది, ఇక్కడ ఏంది, నెక్స్ట్ ప్రొడక్షన్. ఇక్కడ ప్రొడక్షన్కి రండి, ఇక్కడ ఏదైనా ప్రొడక్షన్ కనిపిస్తుంది. సో కిందికి వచ్చేసేయండి, ప్రొడక్షన్ అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ప్రొడక్షన్ ఉందా, ప్రొడక్షన్ టైప్ చేయండి. నెక్స్ట్ ఏంటి, ప్రొడక్షన్ లోపలికి వెళ్ళండి. నెక్స్ట్ ఏంటి, బేసిక్ డేటా ఉంది కదా, మనకు బేసిక్ డేటాకు డౌన్ లిస్ట్లోకి రండి. అలాగే నెక్స్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్ అని కనిపిస్తుంది, ఇక్కడ చూడండి బిల్ ఆఫ్ మెటీరియల్ కనిపిస్తుందా, ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటి, జనరల్ డేటా అని కనిపిస్తుందా, ఇక్కడ ఏంటంటే జనరల్ డేటా ఇక్కడ ఉంది చూడండి, జనరల్ డేటా క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏం కనబడుతుంది, బామ్ యూజెస్ అని ఉందా, సో ఇక్కడ బామ్ యూజెస్ అని ఉంది, బామ్ యూజెస్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డిఫైన్ బామ్ యూజెస్ అని ఉంది చూడండి, లాస్ట్కి మనం ఏముంది డిఫైన్ బామ్ యూజెస్. సో ఇక్కడ డిఫైన్ బామ్ యూజెస్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే కూడా సేమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు డైరెక్ట్ టీ కోడ్ ఓపెన్ చేయొచ్చు, డైరెక్ట్ టీ కోడ్ గుర్తు పెట్టుకొని మనకి బామ్ యొక్క యూజెస్ కాన్ఫిగరేషన్ చేయొచ్చు. లేదు అని అంటే ఈ నావిగేషన్ పాత్ ద్వారా ఇలా వెళ్ళి మనం టీ కోడ్ గుర్తు లేకుండా కూడా మనం దాని యొక్క కాన్ఫిగరేషన్ చేయొచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ప్రొడక్షన్ బామ్ ఉంది, ఇంజనీరింగ్ డిజైన్ బామ్ ఉంది, యూనివర్సల్ బామ్ ఉంది, ప్లాంట్ మెయింటెనెన్స్ బామ్ ఉంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బామ్ ఉంది, కాస్టింగ్ ఉంది, రిటర్నబుల్ ప్యాకేజింగ్ ఉంది. సో ఇవన్నీ కాకుండా నాకు ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ప్లస్ అంటే ఏంది, రిక్వైర్డ్ అని ఉంటుంది. రిక్వైర్డ్ ఎంట్రీ అని ఉంటుంది. ప్లస్ అంటే ఏంది, రిక్వైర్డ్ ఎంట్రీ. ఈ డాట్ మార్క్ అంటే ఏంటి, ఆప్షనల్. మైనస్ అంటే నో ఎంట్రీ. అంటే ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఏంటి, ఇప్పుడు ఇది కాన్ఫిగరేషన్ పాయింట్ అండి. ఇంతవరకు మనం ఏం చేసాం, జస్ట్ యూజెస్ ఎంట్రీ చేసి ఇక్కడికి వెళ్ళి జస్ట్ యూజెస్ తీసుకొని బాంబ్ క్రియేట్ చేసి ఉంటాం మనం కదా, యూజెస్ ఎంట్రీ చేసి బాంబ్ క్రియేట్ చేసి ఉంటాం. కానీ ఈ యూజెస్ ఏంటి, కాన్ఫిగరేషన్ ఫర్ యూజెస్ ఎలా వర్క్ అవుతుంది మనకు తెలియాలి కదా, ఎందుకంటే మనం రియల్ టైంకి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ నాలెడ్జ్ ఉండాలి కదా. సో ఏంటి అని అంటే ఇది ప్రొడక్షన్. ఇక్కడ చూస్తే ఇదేంటి, ఇక్కడ ఏం కనిపిస్తుంది, PROW అంటే ఏంటి, ప్రొడక్షన్ అని అర్థం. అంటే ఈ ఇక్కడ ఏమున్నాయి, ప్రొడక్షన్ ఉంది. ఓకే, ఇక్కడ చూస్తే PRD అంటే ప్రొడక్షన్, ఇది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇది స్పేర్స్, ఇది ప్లాంట్ మెయింటెనెన్స్, ఇది సేల్స్, ఇది కాస్టింగ్ రిలవెంట్. సో ఇవన్నీ మనకు స్టాండర్డ్ SAP ప్రొవైడ్ చేసిన బాంబ్స్ అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటి, ఈ యొక్క ప్రొడక్షన్ బామ్ అనేది ఏంటి, ఇది ఓన్లీ ఫర్ ప్రొడక్షన్. అంటే ప్లస్ ఉంటే రిక్వైర్డ్ అన్నట్టు, అంటే ప్రొడక్షన్ మాత్రం అప్లికేబుల్. ఇది స్పేస్ కి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి ఆప్షనల్. ఒకవేళ మనం కావాలి అని అనుకుంటే ఆప్షనల్. అది కూడా నాకు వద్దు అని అనుకుంటే మైనస్ ఇచ్చామనుకోండి, ఇది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అప్లికేబుల్ కాదు, అండ్ అలాగే స్పేర్స్ కూడా అప్లికేబుల్ కాదంటే మైనస్ ఎంట్రీ చేయాలి. సో అలా దీనికి కూడా అప్లికేబుల్ కాదంటే మైనస్ ఇవ్వాలి, సేవ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఫర్ ది ప్రొడక్షన్ దిస్ బాంబ్. అంటే 1 అనేది ఎందుకోసం యూజ్ చేస్తాం, ఓన్లీ ప్రొడక్షన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం, మిగతా దేనికి కూడా అప్లికేబుల్ కాదు. అర్థమైందా, దేని కాస్టింగ్ అప్లికేబుల్ కాదు, సేల్స్ కి అప్లికేబుల్ కాదు, స్పేర్స్ కి అప్లికేబుల్ కాదు, ఇంజనీరింగ్ డిజైన్ కి అప్లికేబుల్ కాదు. ఇట్స్ అప్లికేబుల్ ఫర్ ఈ 1 యూజెస్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ ప్రొడక్షన్. ఎందుకు అంటే ఇక్కడ మైనస్ అని అంటే ఏంటి అని అంటే నో రిక్వైర్డ్, అంటే అది కాదు అని అర్థం. అంటే
ఎలా చెప్పాలి మీకు? లెట్ మీ గో బ్యాక్ అండ్ లెట్ మీ ఓపెన్ అగైన్. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు ఏంటి అని అంటే ప్లస్ అనేది రిక్వైర్డ్, అంటే దీనికి ఒక్కదానికి మాత్రమే రిక్వైర్డ్ అన్నట్టు, ఇవన్నిటికీ కాదు. ఇది డాట్ అంటే ఆప్షనల్. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంది అలా సెట్ చేశాను, జస్ట్ మీకు చెప్తున్నాను. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కాన్ఫిగరేషన్స్ ఇక్కడ బామ్ ఉంది, ఓకే, మనం 1 ఎంట్రీ చేయగానే 2 ఎంట్రీ చేయగానే ఏమవుతుంది, ఇలా బామ్ అనేది క్రియేట్ అవుతుంది కదా, ఇలా బామ్ అనేది క్రియేట్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నా ఓన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ర్యాండమ్ నెంబర్ ఇస్తా. ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తా, ఎవరి పేరు మీద తీసుకుందాం, మనకు కృష్ణ పేరు మీద తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కే అనేది నాకు యూజెస్. ఇప్పుడు ఏమంటుంది, బామ్ యూజెస్ కే ఇస్ నాట్ డిఫైన్ అంటుంది. ఏంటి, కే అనేది నాట్ డిఫైన్. ఓకే, కే అనేది ఏంటంటే నాట్ డిఫైన్, అంటే బామ్ క్రియేట్ లేదు. కానీ కే అనేది ఏంటి, యాక్చువల్లీ మన యూజర్ అడిగే కోడ్. అది యూజర్ ఏమడుగుతుండు, నాకు కే అనే యూజెస్ కావాలి, అది ప్రొడక్షన్ కే కాస్టింగ్కి రిలేటెడ్గా కావాలి, దాని మీద ప్రొడక్షన్ చేయాలి, అలాగే నేను కాస్టింగ్ కూడా చేయాలి. ఏం చేయాలి, కాస్టింగ్ కూడా చేయాలి. అలా అన్నప్పుడు మనం దాని యొక్క కాన్ఫిగరేషన్ చేసి కస్టమర్కి ఇవ్వాలంటే ఏం చేస్తాం, ఇక్కడ న్యూ ఎంట్రీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ న్యూ ఎంట్రీ కన్నా వెళ్ళొచ్చు. లేదు అని అనుకుంటే ఎగ్జిస్ట్ నుంచి కాపీ చేసుకోవచ్చు. ఓకే, 2 ఆప్షన్ చేసుకో. ఏదైనా కానీ డిలీట్ చేయాలనుకున్నా ఏం డిలీట్ చేయకండి, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు డిలీట్ మాత్రం చేయకండి. అండ్ ఉన్న వాటికి మాత్రం డిఫరెంట్గా ఏది మార్చకండి, ఎందుకంటే తర్వాత మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మనకు కరెక్ట్ రిజల్ట్స్ రావు, సో మనకు ఇబ్బంది ఉంటుంది. సో అందు గురించి అని ఎలాంటి మీరు ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ఎలా ఉందో అలా చేయండి. కానీ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో డిస్టర్బ్ చేయకండి, మీ ఓన్గా మాత్రం ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అది నా రిక్వెస్ట్. సో ఏమన్నా డిలీట్ చేయాలన్నా ఇక్కడ క్లిక్ చేసి మనం డిలీట్ చేయొచ్చు, డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తే ఇలా కొడితే డి అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, డి అనేది మన వాళ్ళు ఎందుకు క్రియేట్ చేసుకున్నారు కొంతమంది, మనకి ఎందుకు డిలీట్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో ఏమవుతుంది, ఇది డిలీట్ అవుతుంది. సో మనం న్యూ క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూస్తే కే అనేది మనకు పని చేయట్లే. సో నేను ఏం చేస్తున్నాను, న్యూ ఎంట్రీకి వెళ్ళా, కే అనేది నా యూజెస్. ఇక్కడ ఏంటి, ఇది నాకేంటి ప్రొడక్షన్కి యూజర్ అడుగుతుండు, ప్రొడక్షన్కి యాజ్ వెల్ నాకు కాస్టింగ్కి నాకు ఈ యొక్క బామ్ అనేది నేను యూజ్ చేసుకుంటా, నాకు కస్టమైజ్డ్ అంటే నాకు ఒక ఎక్స్ట్రా బామ్ కావాలి, అది యూజెస్ కే మీద కావాలి అని అనుకుంటున్నాను. జస్ట్ ఇది దేనికి రిలేటెడ్, ప్రొడక్షన్కి అండ్ అలాగే కాస్టింగ్కి అనుకోండి, ప్రొడక్షన్కి కాస్టింగ్కి ఈ యొక్క బామ్ కావాలి. సో మిగతా అన్ని ఏంటి, మైనస్ అంటే నాకు నాట్ రిక్వైర్డ్, దీనికి పని చేయకూడదు. ఓకే, ఏంటి మైనస్ వస్తుందా, మైనస్ ఎంటర్. ఓకే, ఎంటర్, సేవ్. ఇదేంటి, మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. దీని గురించి కంప్లీట్ సెషన్ ఉంది మనకి. సో ప్రాపర్గా మీకు అర్థమయ్యేటట్టు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఓన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం. ఒకవేళ మీకు ఇక్కడ ఏ రిజల్ట్ రాలేవనుకోండి, డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన డిస్క్రిప్షన్ ఇచ్చి సేవ్ చేయండి. ఇప్పుడు ఏంది, నేను సంజయ్ అంటాను, సార్ సంజయ్. ఓకే, సంజయ్ ఇది నా పేరు మీద, అంటే మీ పేరైనా రాసుకోవచ్చు, మీరు ఏం చేస్తారో దాని పేరు మీద రాసుకోవచ్చు. ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నా పేరు మీద ఉంటుంది అన్నట్టు. సో దీన్ని కంటిన్యూ చేస్తే సేవ్ అవుతుంది, అంటే డాటా వాజ్ సేవ్డ్. ఇప్పుడు ఇంతకుముందు మన కే మీద ఏం ఎర్రర్ వచ్చింది, బామ్ యూజెస్ కే ఈజ్ నాట్ డిఫైన్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఎంటర్ చేయగానే సో ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, మెటీరియల్ టైప్ ఫిట్ నాట్ సపోర్ట్ ఫర్ ది యూజెస్ కే. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది, కే అనేది నాట్ డిఫైన్ అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కొట్టగానే నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది, మెటీరియల్ టైప్ ఫిట్ అనేది నాట్ సపోర్టెడ్ ఫర్ ది బామ్ యూజెస్ కే, అంటే బామ్ యూజెస్ కి సపోర్ట్ వస్తుంది. సో ఈ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, రియల్ టైం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం అనుకోండి, చేస్తున్నాం. సో ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చేయాలంటే ఇది క్రియేట్ చేసినాం, ఆ ఎర్రర్ అయిపోయింది. నెక్స్ట్ ఎర్రర్ ఏంటి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇదేంటి, అలౌట్ మెటీరియల్ టైప్
ఇన్ బాంబ్ హెడర్, అంటే అలౌడ్ మెటీరియల్ టైప్ ఇన్ బాంబ్ హెడర్. సో ఇక్కడ మనం ఈ టీ కోడ్ అన్న యూజ్ చేయొచ్చు, లేదు అని అంటే ఈ టీ కోడ్ అన్న యూజ్, అంటే ఇది ఓన్లీ హెడర్ మెటీరియల్ కి ఈ టీ కోడ్ యూజ్ చేయొచ్చు, కంపోనెంట్ కి ఈ టీ కోడ్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఇన్సైడ్కి వెళ్తే బామ్ అనేది సపోర్ట్ చేయట్లే, మనం బాంబ్ క్రియేట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది, బాంబ్ క్రియేట్ చేయలేకపోతున్నాం. ప్రాబ్లం ఏంటి? ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ మనం ఇప్పుడు చేయాలంటే ఏం చేయాలి? ఈ యొక్క టీ కోడ్ యూజ్ చేయాలి. ఇదేంటి ఇక్కడ ప్రాబ్లం? ఇది ఒకటే గుర్తుపెట్టుకోలేదు. మెటీరియల్ టైప్ ఏదైతే మెటీరియల్ టైప్ ఉందో ఫెట్ నాట్ సపోర్టెడ్ టు ది బాంబ్ యూజెస్ కే, బాంబ్ యూజెస్ కే కి సపోర్ట్ చెయ్యట్లేదు అంటే క్రియేట్ లేదు అని అర్థం. అంటే ఏంటి? హెడర్ మెటీరియల్, ఇది హెడర్ మెటీరియలే కదా, ఇది హెడర్ మెటీరియల్ కదా, అప్పుడు ఏంటి హెడర్ మెటీరియల్కి వెళ్ళాలంటే టీ కోడ్ ఏంటి? OS24. లేదు అని అంటే ఈ యొక్క నావిగేషన్ పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నో మీకు ఆల్రెడీ నేను నావిగేషన్ పాత్ ఎలా వెళ్ళాలో చూపెట్టాను, ఆల్రెడీ డాక్యుమెంట్ పంపిస్తాను, అలా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా వెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి యాజ్ ఆఫ్ నో నేను డైరెక్ట్ టీ కోడ్ ఎంట్రీ చేస్తాను. ఏంటి టీ కోడ్? OS24. మనం టీ కోడ్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. OS24 ఒకటి, OS14 ఒకటి. ఎందుకంటే మనకు రియల్ టైంలో మనం ఇలాంటి కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్తగా ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇలాంటి ఎర్రర్స్ వస్తుంటాయి. మీకేంది ఏది డిస్ప్లే మోడ్లో కాకుండా మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం ఎర్రర్స్ వస్తాయి ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తున్నాను నేను. సో నిన్న అంటే అది వేరే క్లాస్లే కానీ వేరే వాళ్ళకి చెప్పిన. సో మీకు ఎర్రర్స్ ఏమొస్తున్నాయి, ఎర్రర్స్తో పాటు మీకు క్లాసెస్ మీ కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తున్నానంటే మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయాలో అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటి మనం నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటి? ఈ ఎర్రర్ పోవాలంటే ఏం చేయాలి? మనకి ఇక్కడ హెడర్ మెటీరియల్ ఫెట్ అని కనిపిస్తుందా, దాని యొక్క బాంబ్ అలౌడ్ కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే టీ కోడ్ ఏది? OS24. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసేసుకొని, ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నాకు అవసరం లేదు, దీని యొక్క కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. బ్యాక్ వెళ్తున్నాను, మొత్తానికి బ్యాక్ వెళ్ళేసి నేను డైరెక్ట్ నావిగేషన్ పాత్ ద్వారా కాకుండా యాజ్ ఆఫ్ నో టైం లేదు కాబట్టి డైరెక్ట్గా నేను టీ కోడ్ ఎంట్రీ చేస్తున్నాను. టీ కోడ్ ఏంటి? OS24. ఓకే, లెట్ మీ గో ఇన్ SAP. ఇక్కడ నేను OS24 టీ కోడ్ అన్న గుర్తుపెట్టుకోవాలి, నావిగేషన్ పాత్ అన్న గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చేసే కాన్ఫిగరేషన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ చేసే మన కాన్ఫిగరేషన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు నువ్వు ఎంట్రీకి వెళ్ళా, ఇక్కడ ఇదేంటి? యూజెస్. మనం ఏం యూజెస్ క్రియేట్ చేసాం? ఇప్పుడు ఏం యూజెస్ క్రియేట్ చేసాం? కే యూజెస్ క్రియేట్ చేసాం. సో కే యూజెస్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ SAP ఎక్కడ ఉంది? ఇక్కడ కే యూజెస్ క్రియేట్ చేసినప్పుడు హెడర్ మెటీరియల్ ఫెట్, ఇది ఫెట్ కదా, మనం ఆల్రెడీ మెటల్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఫెట్, అంటే ఫెట్ మీద మనం బాంబ్ క్రియేట్ చేస్తాం. ఏదైతే ఫెట్ ఉందో దానికి ఇక్కడ ఎంట్రీ చేసి బాంబ్ క్రియేట్ చేస్తాం. రా మెటీరియల్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత రా మెటీరియల్ అండ్ సెమీ ఫినిష్ ప్రోడక్ట్ ఎంట్రీ చేస్తాం. ఇది ఫెట్. ఓకే, ఇది ఫెట్. సో బాంబ్ హెడర్ లెవెల్ కాబట్టి ఇక్కడ ఏంటి? ఫెట్. ఏంటి? ఫెట్ ఎంట్రీ చేశాను. అలౌడ్, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్, అదే సేమ్ ఎలానే ఉండొచ్చు. పర్మిటెడ్ అని ఉంది, నాట్ పర్మిటెడ్ అని ఉంది. ఇది పర్మిటెడ్. ఓకే, పర్మిటెడ్ అని ఇచ్చి ఎంటర్ కొట్టి సేవ్ చేసా. ఏం చేశాను? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నా పేరు మీద అడుగుతుంది, ఎందుకంటే నేను ఓన్గా క్రియేట్ చేశాను కాబట్టి. మీకు కూడా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. కంటిన్యూ చేశాం, డేటా వాస్ సేవ్డ్. ఇప్పుడు ఈ ఎర్రర్ ఏమంటో చూడండి. అలౌట్ చేసిందా? ఇప్పుడు ఏమైంది? ఇంతకు ముందు మనకి ఏం ఎర్రర్ వచ్చింది? ఈ కే మీద మనం బాంబ్ క్రియేట్ చేయలేము అని ఎర్రర్ చూపించింది. సో నేను ఈ యొక్క కాన్ఫిగరేషన్ చెయ్యగానే మనకి ఏమవుతుంది? సిస్టమ్ అనేది అలౌ చేసింది మనకి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఉంది. ఓకే, ఎల్ ఉన్న తర్వాత నేను ఏం చేస్తున్నాను? ఒక రా మెటీరియల్, ఏదో ఒక రా మెటీరియల్ కానీ ఎంట్రీ చేస్తున్నాను. ఇది టాప్ రా మెటీరియల్, క్వాంటిటీ ఎంత? 1. ఓకే, 1. చూడండి ఇక్కడ ఏమంటుంది? మళ్ళీ ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఏమి చూపిస్తుంది? మెటీరియల్ టైప్ ROH నాట్ సపోర్టెడ్ ఫర్ ది బాంబ్ ఐటమ్. సో ఇంత ముంచేమో హెడర్ మెటీరియల్ చూసించింది, అంటే అక్కడ ఫెట్ అని చూపించింది, దానికి కాన్ఫిగరేషన్ చేసాం మనం. కానీ ఇప్పుడు రా మెటీరియల్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి? రా మెటీరియల్ అలౌట్ చేయలేదు, హెడర్ మెటీరియల్కి అలౌట్ చేసింది. ఎందుకు చేసింది అంటే మనం కాన్ఫిగరేషన్ చేసాం. ఇప్పుడు మెటీరియల్కి ఏదైతే రా మెటీరియల్ ఉందో దానికి అలౌట్ చేయట్లే, సిస్టమ్ అలౌట్ చేయట్లే. సో అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ ఎర్రర్ పోవాలంటే మళ్ళీ కాన్ఫిగరేషన్ చేయాలి. ఏ కాన్ఫిగరేషన్ చేయాలి? ఆ కాన్ఫిగరేషన్ చేయాలి అంటే మనకు టీ కోడ్ ఏంటి? ఇక్కడ టీ కోడ్ ఏంటి? OS14 అయినా టైప్ చేయొచ్చు, కాన్ఫిగరేషన్ చేయొచ్చు. లేదు అంటే ఈ యొక్క నావిగేషన్ పాత్ ఉంది కదా, ఈ నావిగేషన్ పాత్ ద్వారా మన యొక్క కాన్ఫిగరేషన్ని చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? సేమ్
బ్యాక్ వెళ్తున్నాను బ్యాక్. ఇక్కడ ఏంటి కూడా ఏంది OS14. అక్కడ ఇది OS14 ఆల్రెడీ మీకు కావాలంటే ఇక్కడ చూడండి OS14 అని ఉంది. నావిగేషన్ పాత్ ద్వారా కూడా బామ్ ఐటమ్ మనకు అనిపిస్తుంది కదా, ఇక్కడ బామ్ ఐటమ్ డీటెయిల్స్ గురించి మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ న్యూ ఎంట్రీ మన బామ్ యూజెస్ ఏంటి, కే కదా, మన బామ్ యూజెస్ ఏంటి కే. సో ఆ రా మెటీరియల్ దేనికి అటాచ్ చేస్తున్నాం, రా మెటీరియల్ అనేది దేని కింద అటాచ్ చేస్తున్నాం, ఫెట్ కింద అటాచ్ చేస్తాం కదా. ఎప్పుడైనా ఫెట్ పైన ఉంటుంది, తర్వాత దానికి కావాల్సిన రా మెటీరియల్ అసైన్ చేస్తాం. సో ఇక్కడ ఇదేంటి హెడర్ మెటీరియల్ అన్నట్టు. ఇక్కడ హెడర్ అన్నట్టుందా, హెడర్ అంటే ఏంది ఫెట్టే కదా. రా మెటీరియల్ కి ఏమో రా మెటీరియల్ దేని దగ్గర అసైన్ చేస్తాం, హెడర్ దగ్గరనే కదా. సో హెడర్ డేటా ఏంది ఫెట్. ఓకే, ఇది ఐటమ్ డేటా ఏంది ROH. ఓకే, ఇక్కడ ఏంది పర్మిటెడ్, ప్లస్ అంటే పర్మిటెడ్, చూడండి ప్లస్ అంటే పర్మిటెడ్, ఎంటర్. ఓకే, ఇప్పుడు ఏమైంది 1 ఎంట్రీ చూసాను. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. కాన్ఫిగరేషన్స్ అడుగుతుంది, ఎందుకంటే ఇది కాన్ఫిగరేషన్ పాయింట్ కాబట్టి కంపల్సరీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అడుగుతుంది. మనం యాజ్ ఆఫ్ నో కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు సారి మనకి ఎన్నిసార్లు ఎంటర్ కొట్టినా మనకి ఈ ఎర్రర్ వచ్చింది. ప్రతిసారి ఎంటర్ కొట్టిన ఏమొచ్చింది, మెటీరియల్ టైప్ ROH నాట్ సపోర్టెడ్ ఫర్ ది బామ్ ఐటమ్ అని వచ్చింది. ఇప్పుడు ఎంటర్ కొట్టగానే సిస్టమ్ ఏం చేస్తుంది, సో ఇది వేరే, ఈ సిస్టమ్ ఏం చేసింది అలవ్ చేసింది చూడండి. ఓకే, ఇక్కడ ఎక్స్ సిస్టమ్ ఏం చేసింది అలవ్ చేసిందా. ఇంతకుముందు మనకి ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు చేసిందా. మన ఐటమ్ కేటగిరీ ఏంటి యాక్చువల్లీ, సరే ఐటమ్ కేటగిరీ అంటున్నా, బామ్ యూజెస్ ఏంటి కే ఎంట్రీ చేయగానే మనం 3 కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. ఒకటి బామ్ యూజర్స్ కాన్ఫిగరేషన్ చేసాం, బామ్ హలో టు హెడర్ మెటీరియల్ కాన్ఫిగరేషన్ చేసాం, బామ్ హలో టు ఐటమ్ కేటగిరీ అంటే ఐ మీన్ కంపోనెంట్ కాన్ఫిగరేషన్ చేసాం, కంపోనెంట్ అలౌడ్ టు కాన్ఫిగరేషన్ చేసాం. రియల్ టైంలో మీరు వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. మనం ఇలాగే కాన్ఫిగరేషన్ చేయాలి. ఇది రియల్గా చేసిన కాన్ఫిగరేషన్స్ మీరు ఇలాగే చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అవే ఎర్రర్స్ వస్తుంటాయి, ఎందుకంటే కొత్తగా ఇంప్లిమెంట్ అయితే సిస్టమ్ కొత్త యూజెస్ క్రియేట్ చేసుకుంటాడు వాడు. సో నువ్వు కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు కొత్త మెటీరియల్ టైప్ ఉంటుంది, కొత్త యూజెస్ ఉంటుంది. సో ఇలాంటి ఎర్రర్స్ రావడం కామన్. ఆ ఎర్రర్స్ నువ్వేం చేయాలి, ఆ ఎర్రర్ రాగానే నువ్వు ఏ కాన్ఫిగరేషన్ చేయాలి దాని తగ్గట్టు అనేది మీ యొక్క టాస్క్ అన్నట్టు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, బామ్ స్టేటస్. నేను ఆల్రెడీ బామ్ స్టేటస్ అని చెప్పాను కదా, యాక్టివ్ ఇన్యాక్టివ్ అని. సో బామ్ స్టేటస్ కాన్ఫిగరేషన్స్ ఏంటి అని అంటే, సో మనం అది ఏం లేదు, జస్ట్ ఏం చేస్తుందంటే అప్లికేషన్ని కంట్రోల్ చేస్తుంది. బామ్ యూజెస్ అనేది ఏం చేస్తుంది, అప్లికేషన్ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఈ బామ్ క్రియేట్ చేశా. ఓకే, ఈ బామ్ క్రియేట్ చేశా. లెట్ మీ గో హెడర్ డేటా. మనం ఇక బామ్ స్టేటస్ అని చెప్పాం కదా, దీని యొక్క బామ్ స్టేటస్ ఎక్కడ చూస్తామంటే హెడర్ డేటాలకు వెళ్ళి ఇక్కడ చూస్తాం మనం బామ్ స్టేటస్ అనేది. సో ఇట్ షుడ్ బి యాక్టివ్ ఆల్వేస్, ఎప్పుడైనా సరే యాక్టివ్ ఉండాలి, ఇన్యాక్టివ్ ఉండకూడదు. సో ఇక్కడికి వెళ్తే మనకి ఇవన్నీ మన గ్రేడ్ అవుట్లో ఉంటాయి, మనం మార్చలేం, జస్ట్ ఏం మార్చలేం. మనం జస్ట్ ఇలా చూడగలుగుతున్నాం జస్ట్ ఇలా, కానీ మనం దీన్ని మార్చాలంటే కష్టం, మనం మార్చలేం. 1 1 1 1 1 యా, దీన్ని మార్చలేం మనం జస్ట్ ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇదేంటి యాక్టివ్ అని అంటే ఏంది, బామ్ ఎక్స్ప్లోజర్, ప్లాన్డ్ ఆర్డర్ అండ్ కాస్టింగ్ అండ్ వర్క్ షెడ్యూలింగ్, అలాగే ఆర్డర్స్ అండ్ సేల్స్ ఆర్డర్స్, ఇవన్నిటికీ అప్లికేబుల్. కానీ ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేద్దామంటే చేంజ్ చేయడానికి మనకు రాదు, ఆప్షన్ రాదు. కానీ దీని యొక్క కాన్ఫిగరేషన్స్ పోవాలి, దీని యొక్క కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేసుకోవాలంటే యాక్చువల్లీ ఈ 2 మెయిన్ ఏంటి 1 2, కానీ ఇవన్నీ వేరే వాళ్ళు క్రియేట్ చేసుకున్నాయి. ఇవన్నీ వేరే వాళ్ళు, మనం బామ్ యూజెస్ ఎలా క్రియేట్ చేసాం, ఇప్పుడు కే లేకుండా కే ఎలా క్రియేట్ చేసాం మనం, అది కూడా ఇలాగా వాళ్ళ ఓన్గా ప్రాక్టీస్ కోసం క్రియేట్ చేసుకున్నాయి ఎక్స్ట్రా. సో ఇక్కడ మనం కే క్రియేట్ చేసాం, యాక్చువల్లీ బామ్ యూజెస్ లేదు ఇంతకుముందు, కానీ కే మీద మనం వర్కౌట్ చేసినాం అంటే కాన్ఫిగరేషన్ చేసినాం. సో ఇప్పుడు ఏంటి, దీని యొక్క కాన్ఫిగరేషన్ చూడాలి అని కాన్ఫిగర్ చెయ్యాలి అంటే మనకు టీ కోడ్ ఏంటి OS23 ఏంటి OS23. సో డైరెక్ట్గా నేను OS23 ఇలాగే ఉండని, సో ఇక్కడ బ్యాక్ వెళ్ళి నేను OS23 ఓపెన్ చేస్తా. ఓకే, OS23. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏవైతే చూస్తున్నామో ఇక్కడ డిస్ప్లే మోడ్లో కూడా అవే చూస్తాం. ఇక్కడ మనం ఏం చేంజెస్ చేయట్లేదు,
అస్సలు ఏం చేంజ్ చేయాలనుకున్నా డైరెక్ట్ కాన్ఫిగరేషన్స్లోనే ప్రొడక్షన్ సర్వర్లో మనం చేంజ్ చేయలేం. ఈయనే కాదు ఏడ కూడా చేంజ్ చేయలేము. సో మనం ఏం చేంజ్ చేయాలన్నా కాన్ఫిగరేషన్స్కి వెళ్ళి చేంజ్ చేయాలి. ఇది కాన్ఫిగరేషన్స్ పాయింట్ 1 అంటే ఏంది, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ లాస్ట్కి వస్తే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. యాక్టివ్ ఇన్యాక్టివ్ ఇది అప్లికేబుల్ ఫర్ ది సేల్స్ ఆర్డర్స్ వర్క్ షెడ్యూలింగ్ వ్యూ ఎన్నిటికి అప్లికేబుల్. ఇక్కడ చూడండి, ఒకవేళ నీది కావాలనుకున్నా కూడా అన్టిక్ చేయొచ్చు, టిక్ చేయొచ్చు, టిక్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కాన్ఫిగరేషన్ పాయింట్, మనకి ఎలా కావాలంటే అలా దాన్ని మాడిఫై చేసుకోవచ్చు మనం. సో ఇది అవసరం లేదనుకుంటున్నాం, ఓకే తీసేసి సేవ్ చేస్తాం. లేదా కొత్తది క్రియేట్ చేయాలనుకున్నా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా క్లిక్ చేసి ఇక్కడ టిక్కు అంటిక్ పెట్టి దీనికి ఒక బామ్ యూజెస్ ఏదో ఒకటి ఇస్తాం. ఇక్కడ మనం లాస్ట్కి డిస్క్రిప్షన్ రాసి సేవ్ చేసుకుంటాం. సో అది కాన్ఫిగరేషన్స్ అన్నట్టు. సో ఆ విధంగా బామ్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ 2 స్టేటస్లు ఉంటాయి డెఫినెట్గా. అది మనం అది ఎక్కడ చూస్తాం, హెడర్ డేటాలో చూస్తాం. సో ఇది ఒక బామ్ యూజెస్ కాన్ఫిగరేషన్స్, బామ్ అలౌడ్ టు హెడర్, బామ్ అలౌడ్ టు కంపోనెంట్ అండ్ బామ్ స్టేటస్. ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఇంటర్వ్యూలో కూడా ఏమైనా కాన్ఫిగరేషన్ చేశారనంటే ఇవి మొహమాటంగా ఇలా కాన్ఫిగరేషన్ చేశాను, ఇవి కాన్ఫిగరేషన్ చేశాను అని చెప్పుకోవచ్చు, హ్యాపీగా చెప్పుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్లో కానీ ఎక్కడైనా కానీ నేను ఈ కాన్ఫిగరేషన్ చేశాను బామ్ లెవెల్లో. సో రౌటింగ్ లెవెల్లో కొంచెం కాన్ఫిగరేషన్స్, అండ్ వర్క్ సెంటర్ లెవెల్లో కొంచెం కాన్ఫిగరేషన్స్, ప్రొడక్షన్ వర్షన్లో కొంచెం కాన్ఫిగరేషన్స్, అన్ని కాన్ఫిగరేషన్స్ ఒక జాగ్రత్త నోట్ చేసుకొని, సో వాట్ యూ హ్యావ్ కాన్ఫిగర్డ్ ఇన్ ప్రీవియస్ కంపెనీ అంటే, సో నేను ఇవి కాన్ఫిగరేషన్ చేశాను అని చెప్పుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీరు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ 1 అవర్ అయింది, బాంబ్ స్టేటస్ వరకు చెప్పాను. ఈ కాన్సెప్ట్ చెప్పడానికి మనకు అట్లీస్ట్ 40 మినిట్స్, ఈ 2 కాన్సెప్ట్ చెప్పడానికి 40 మినిట్స్ పడుతుంది. సో ఇవి మనం రేపు చెప్పుకుందాం. రేపటిలోపు బాంబ్ కాన్ఫిగరేషన్స్ అండ్ బాంబ్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోద్ది. మీరు ఎంబటి ప్రాక్టీస్ చేసుకో. 1 మినిట్. ఓకే. సో మీరు ఇది రేపటి కాన్సెప్ట్. రేపు ఒకవేళ నాకు వీలుంది రేపు అని అంటే డెఫినెట్గా రేపు కూడా నేను క్లాస్ తీసుకుంటాను. ఎప్పుడు తీసుకుంటున్నా తెలీదు. మేబీ మీరు ఫ్రీగా ఉంటే నేను పింగ్ చేస్తాను. మీరు ఓకే అనుకుంటే ఆ టైంలో తీసుకొని ఈ 2 కాన్సెప్ట్స్ అయిపోగొట్టేద్దాం. లేదు అంటే రేపు సండే కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోండి. నేను కూడా రెస్ట్ తీసుకుంటాను ఒకవేళ మేబీ అనుకుంటున్నాను. ఇంతవరకు అయితే మీరు అయితే డెఫినెట్గా ఇంతవరకు మెటీరియల్ మాస్టర్ కాన్ఫిగరేషన్ ఎవరైతే ప్రీవియస్గా ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళు మెటీరియల్ టైప్ అండ్ మెటీరియల్ మాస్టర్ కంప్లీట్గా ప్రాక్టీస్ చేశారు. సో దాన్ని కంప్లీట్గా ప్రాక్టీస్ చేశారు. అదే ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేశారో ఈ బామ్ కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. బామ్ అదే విధంగా ఈ యొక్క నేను ఏదైతే కాన్ఫిగరేషన్ చెప్పాను కదా, అదే విధంగా మీ ఓన్గా యూజెస్ క్రియేట్ చేయండి. నేను క్రియేట్ చేశాను కదా, మీరు ఏదో ఒకటి మీ పేరు మీదో, నా పేరు మీదో, మీ ఫ్రెండ్స్ పేరు మీద, ఎవరి మీద ఒక లెటర్ తీసుకొని క్రియేట్ చేయండి. లేదు అని అంటే ఆల్రెడీ పాత లెటర్ ఏదైనా ఉంటే కింది డౌన్కి వచ్చి దాన్ని డిలీట్ చేసి అదే లెటర్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. సో చాలా ఉంటాయి లెటర్స్ చాలా ఉంటాయి. సో వచ్చిన లెటర్ వస్తే ఒకసారి చూడండి. 1 2 3 100 900 ఏమన్నా క్రియేట్ చేసి ఉల్టా పల్టా మీరు ఏదైనా చేయండి. సో మీ ఓన్గా ఒకటి క్రియేట్ చేసుకొని దాని మీద కాన్ఫిగరేషన్ చేయండి. మీకు మంచి నాలెడ్జ్ రావడం జరుగుతుంది. సో మీరు చెప్తే గొప్ప కాదు, కానీ యాక్చువల్ చెప్పాలంటే ఇలాంటి కాన్ఫిగరేషన్స్